హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు నేను డీల్ చేయబోతున్న టాపిక్ స్పెరికల్ మిర్రర్స్. ఓకే, ఏం టాపిక్స్ డీల్ చేస్తున్నాను ఈ పక్కన ఒక లిస్ట్ లాగా రాస్తాము. వన్ బై వన్ ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఓకే, వన్ బై వన్ మనం డీల్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు ఆర్ బై 2 అని ఒకటి ఉంది కదా, అది ఒక డెరివేషన్. ఇది ఈ టాపిక్స్ అన్ని డీల్ చేస్తాము. దీంట్లో ఎఫ్ ఈక్వల్ టు ఆర్ బై 2 అని ఒకటి ఉంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ డెరివేషన్. ఏంటిది, ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డెరివేషన్ అమ్మ. అది కూడా చూస్తాం వాళ్ళు. ఓకే అమ్మా, సో ఈ బేసిక్స్, ఇవన్నీ బేసిక్స్ అమ్మ. స్పెరికల్ మిర్రర్కి సంబంధించిన బేసిక్స్ ఇవన్నీ, అవన్నీ చూస్తాం. అయితే దానికి వెళ్ళే ముందు ప్లేన్ మిర్రర్స్ ఒక 3 వీడియోస్లో మనం ప్లేన్ మిర్రర్స్ గురించి అన్నీ చెప్పుకున్నామమ్మా. అయితే దాంట్లో ఒక చిన్న టాపిక్ మిస్ అయ్యాను. ఆ టాపిక్ ఏంటంటే చూడమ్మా, ప్లేన్ మిర్రర్ ముందు మనం నించున్నప్పుడు రివర్సల్ ఎలా జరుగుతుంది అంటే లెఫ్ట్ రైట్ రివర్సల్ జరుగుతుందా, ఇంకేమైనా అప్ డౌన్ రివర్సల్ జరుగుతుందా, ఫ్రంట్ బ్యాక్ రివర్సల్ జరుగుతుందా అనేది చూడాలమ్మా. స్టూడెంట్స్లో ఉండే జనరల్ మిస్కాన్సెప్షన్ ఏంటంటే అది లెఫ్ట్ రైట్ రివర్సల్ జరుగుతుంది అంటే లెఫ్ట్ ఏమో రైట్గా మారుతుంది, రైట్ ఏమో లెఫ్ట్గా మారుతుంది అనే ఒక మిస్కాన్సెప్షన్ అయితే ఉంది. మిర్రర్ ముందు మనం నించుంటే లెఫ్ట్ రైట్గా, రైట్ లెఫ్ట్గా మారుతుంది అనే మిస్కాన్సెప్షన్ ఒకటి ఉందమ్మా. అంటే చూడండి, ఒకసారి చూడండి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, బోర్డుకి ఇలాగ ఉండేది జెడ్ యాక్సిస్ కదా. ఓకే, మిర్రర్లో ఏ యాక్సిస్ ఇన్వర్ట్ అవుతుంది అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎక్స్ యాక్సిస్ అని చెప్తారు. ఓకే, ప్లేన్ మిర్రర్లో మనం నించున్నప్పుడు ఏ యాక్సిస్ ఇన్వర్ట్ అవుతుంది అంటే జనరల్గా ఏం చెప్తారమ్మా, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవుతుంది అని చెప్తారు. ఓకే, అంటే ఎక్స్ యాక్సిస్ ఇన్వర్ట్ అవుతుంది అని చెప్తారమ్మా. లెఫ్ట్ రైట్ ఈ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది అని చెప్తారు. అది రాంగ్ అమ్మా. ఓకే, యాక్చువల్గా ఏం జరుగుతుందో చూడండి. మీరు అద్దం ముందు నించోండి, మీరు ఒక అద్దం ముందు నించోండి. అద్దం ముందు నించొని ఇదిగోండి ఈ మార్కర్ని తీసుకొని ఈ డైరెక్షన్లో పాయింట్ చేయండి. అద్దం ముందు నించొని మార్కర్ లేదని మీ వేలు, జస్ట్ సింపుల్గా మీ వేలు తీసుకొని ఈ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేయండి. ఓకే, పాయింట్అవుట్ చేస్తే అద్దంలో ఈ వేలు ఏ డైరెక్షన్ చూపిస్తుంది, ఈ డైరెక్షన్ చూపిస్తుంది కదా. ట్రై చేయండి ఒకసారి కావాలంటే. ఓకేనా, అద్దం ముందు నించొని వేలు ఇలా పెట్టండి అమ్మా. వేలు ఈ డైరెక్షన్లో చూపిస్తుంది. అద్దంలో వేలు కూడా ఏ డైరెక్షన్ చూపిస్తుంది, ఈ డైరెక్షన్ చూపిస్తుంది కదా. ఓకే, వేలు పైకి చూపిస్తుంది ఈసారి. అద్దంలో వేలు అది కూడా పైకి చూపిస్తుంది. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అమ్మా. ఓకే, ఈ వేలు ఈ డైరెక్షన్లో చూపిస్తుంటే అద్దంలో వేలు కూడా ఇదే డైరెక్షన్ చూపిస్తుంది. ఈ వేలు ఈ డైరెక్షన్లో చూపిస్తుంటే పైకి, అద్దంలో వేలు కూడా పైకే చూపిస్తుంది. అయితే ఇలా చూపిస్తే అంటే ప్యారలల్ టు ది ప్లేన్ ఆఫ్ ది మిర్రర్, జెడ్ యాక్సిస్ అంటున్నా, ప్యారలల్ టు ది ప్లేన్ ఆఫ్ ది మిర్రర్. ఈ యాక్సిస్ మీరు ఇలా చూపిస్తే అద్దంలో వేలు ఇటు చూపిస్తుంది. అంతేనా కదా. సో ఇక్కడ రివర్సల్ ఏ యాక్సిస్ రివర్స్ అవుతుందమ్మా, జెడ్ యాక్సిస్ ఇన్వర్ట్ అవుతుంది. లెఫ్ట్ రైట్ ఇన్వర్షన్, టాప్ డౌన్, అప్ డౌన్ ఇన్వర్షన్ కాదు. ఓకే అమ్మా, ఏది ఇన్వర్ట్ అవుతుంది, ఫ్రంట్ బ్యాక్. ఫ్రంట్ బ్యాక్ అంటే మిర్రర్కి పర్పెండిక్యులర్గా ఉండే యాక్సిస్ ఇన్వర్ట్ అవుతుందమ్మా. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టి, చిన్న పాయింట్ అమ్మా, ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఓకే, అందుకని యాక్చువల్గా ఈ దీంట్లో ఇంక్లూడ్ చేశాము. రైట్, సరే. అంటే ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, ఇంకోటి క్వశ్చన్ ఎలా అడగవచ్చు, ఏమని ఎలా అడగొచ్చు అమ్మ క్వశ్చన్, ఫ్రంట్ బ్యాక్ రివర్సల్ జరుగుతుందా, లెఫ్ట్ రైట్ రివర్సల్ జరుగుతుందా అన్నాడు అనుకోండి. ఫ్రంట్ బ్యాక్ రివర్సల్ జరుగుతుందా, లెఫ్ట్ రైట్ రివర్సల్ జరుగుతుందా అన్నాడు అనుకోండి. మీరు ఆన్సర్ ఏం రాయాలి, ఫ్రంట్ బ్యాక్ రివర్సల్ అనే రాయాలి. ఓకేనా. అలా కాకుండా రైట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ లెఫ్ట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్కి, లెఫ్ట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ రైట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్కి మారుతుందని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఇదేంటి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. దీన్ని మనం రైట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. అద్దంలో ఇది చూసినప్పుడు లెఫ్ట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్గా మారుతుంది. ఓకేనా, అద్దంలో చూసినప్పుడు లెఫ్ట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్గా మారుతుంది. అర్థమవుతుందమ్మా. సో అది గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్గా మారుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, లెఫ్ట్ రైట్ రివర్సల్ కాదు, ఏ రివర్సల్ అవుతుంది, ఫ్రంట్ బ్యాక్ రివర్సల్ అవుతుంది. జెడ్ యాక్సిస్ రివర్స్ అవుతుంది అంటే ఫ్రంట్ బ్యాక్ రివర్సల్ జరుగుతుంది అనమాట యాక్చువల్గా. ఇంకోటి
రైట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఏమో లెఫ్ట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్గా మారుతుంది మిర్రర్లో, లెఫ్ట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ రైట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్గా మారుతుందమ్మా. ఓకేనా? ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం స్పెరికల్ మిర్రర్స్కి వెళ్ళిపోదాం. ఓకే అమ్మా, చూడమ్మా, స్పెరికల్ మిర్రర్స్ రెండు రకాలు. ఏంటవి? కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. ఫస్ట్ది ఏం మిర్రర్స్ అమ్మవి? కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్. చూడండి స్పెరికల్ మిర్రర్ ఎలా తయారవుతుందో జస్ట్ మీకు రఫ్గా ఒక ఐడియా ఇస్తున్నా చూడండి. ఇదిగోండి, ఇది ఒక స్పియర్, హాలో స్పియర్ అనుకోండి. ఏంటమ్మా ఇది? హాలో స్పియర్. హాలో స్పియర్ అంటే లోపలంతా డొల్ల, లోపలంతా ఏముందమ్మా? డొల్ల. ఓకే, ఏం లేదు, లోపల ఏం లేదు, లోపల ఎంటీ. హాలో స్పియర్, హాలో స్పెరికల్ గ్లాస్ అనుకోండి దీన్ని. ఓకే, ఈ హాలో స్పెరికల్ గ్లాస్కి ఇటువైపు ఏం చేస్తా అంటే నేను ఇటువైపు, ఓకే, లెఫ్ట్ సైడ్ ఏం చేస్తా అంటే లోపల లోపల నేను కోటింగ్ వేస్తున్నా అమ్మ, దాన్ని సిల్వర్ కోటింగ్ అనుకోండి. లోపల నేను ఏం చేస్తున్నాను? సిల్వర్ కోటింగ్ వేస్తున్నాను. అలా సిల్వర్ కోటింగ్ వేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇది గ్లాస్ మెటీరియల్ కదా, గ్లాస్ మెటీరియల్ లోపల సిల్వర్ కోటింగ్ వేస్తున్నా. సిల్వర్ కోటింగ్ వేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే బయటది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది, లోపలిది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుందమ్మా. ఇలా సిల్వర్ కోటింగ్ వేయటం అంటే మిర్రర్ ఎలా ఫామ్ అవుతుంది? అద్దాన్ని ఎలా తయారు చేస్తామంటే ఒక గ్లాస్ ప్లేట్ తీసుకుంటాం అమ్మ. గ్లాస్ ప్లేట్ అంటే సీ త్రూ, అది అంతే కదా. గ్లాస్ ప్లేట్ అంటే ఎలా ఉంటుంది? ఇటువైపు నుంచి అటువైపు కనపడుతుంది. ఆ గ్లాస్ ప్లేట్కి ఒకవైపు సిల్వర్ కోటింగ్ వేస్తాం. అదే డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయమ్మా. సిల్వర్ నైట్రేట్ కాకుండా ఇంకోటి ఏదో మెటీరియల్ మిక్స్ చేసి వెనకాల ఒక కోటింగ్ వేస్తాం, దాన్ని మనం సిల్వర్ కోటింగ్ అంటాం. ఆ సిల్వర్ కోటింగ్ వెనకాల వేసాం అనుకోండి, అద్దం వెనకాల, ఓకే, ఇది అద్దం అనుకోండి, దీని వెనకాల సిల్వర్ కోటింగ్ వేసాం అనుకోండి, ఈ ఫ్రంట్ సర్ఫేస్ రిఫ్లెక్టింగ్ అవుతుంది, బ్యాక్ సర్ఫేస్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. ఓకే అమ్మా, అదే ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను? లోపల సిల్వర్ మిర్రర్ కోటింగ్ వేసా, సిల్వర్ కోటింగ్ వేసా. ఓకే, అప్పుడు ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది, అంతేనా? ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది, వెనకాల నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అది రాయట్లేదు మీరు. ఇటువైపు ఏం చేస్తా అంటే బయట సిల్వర్ కోటింగ్ వేస్తా అమ్మా. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? బయట సిల్వర్ కోటింగ్ వేస్తున్నా. బయట సిల్వర్ కోటింగ్ వేసినప్పుడు ఏం జరుగుతుంది? లోపలది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది, లోపలది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. ఓకే అమ్మా, రైట్. సో ఇది ఇటువైపు ఏం జరిగిందమ్మా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం చేస్తా? లోపల కోటింగ్ వేసాను, సిల్వర్ కోటింగ్, దానివల్ల బయట రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయింది, లోపల నాన్ రిఫ్లెక్టింగ్. ఇక్కడ ఏం చేసా? బయట సిల్వర్ కోటింగ్ వేసా, సో బయటది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయింది, లోపలది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయింది. ఓకే, ఇలా వేసిన తర్వాత ఏం చేస్తా అంటే దీన్ని ఇలా కట్ చేస్తున్నా. ఇటువైపు పార్ట్ని ఇలా కట్ చేసా అమ్మా. ఓకే, అటువైపు పార్ట్ని ఇలా కట్ చేస్తే ఏమవుతుంది? ఇదిగోండి, ఇది స్పియర్ అమ్మా, ఇది స్పియర్. ఈ స్పియర్లో ఇక్కడ ఒక చిన్న ముక్క కట్ చేసా అనుకోండి, ఇలా ఒక కొబ్బరి చెప్పలాగా వస్తుంది కదా. ఓకే, ఈ స్పియర్లో ఒక చిన్న ముక్క కట్ చేస్తే చిన్న కొబ్బరి చెప్పలాగా ఇలా వస్తుంది కదమ్మా. ఒక రబ్బర్ బాల్ తీసుకోండి అమ్మా. రబ్బర్ బాల్ని చివర్లో ఇలా చిన్న ముక్క ఇలా కట్ చేసాం అనుకోండి, ఇది స్పియర్, ఇది సర్కిల్ కదమ్మా. ఏంటిది? స్పియర్. 3 డైమెన్షనల్లో ఆలోచించండి. దాన్ని ఇలా కట్ చేస్తే మనకి ఇలా కొబ్బరి చెప్ప ఒకటి వస్తుంది కదా రౌండ్గా. ఇలా చూస్తే కరువు కనబడుతుంది. ఇలా ఫ్రంట్ దీన్ని ఇలా ఈ చెప్పని కట్ చేసి ఇదిగోండి అమ్మ, ఇది కరువు. ఈ చెప్పని ఇలా కట్ చేసి చిన్న పార్ట్ ఇలా కట్ చేసి ఇలా చూపించాను అనుకోండి, ఏం కనబడుతుంది? ఇక్కడ ఒక సర్కిల్ కనబడుతుంది, అంతేనా? ఓకే, ఇలా పెడితే ఇలా కరువు కనబడుతుంది, అదనమాట. ఇది అర్థమవుతుందా? రైట్, ఇలా కట్ చేశా. అలాగే దీన్ని కూడా ఇటువైపు ఇలా కట్ చేశాను, ఈ ముక్కను కూడా ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసిన పార్ట్ని విడిగానే ఇలా బయట వేసా అనుకోండి. ఓకే, విడిగా ఇలా బయట వేసా. ఓకే అమ్మా, ఇలా కట్ చేసిన పార్ట్ని విడిగా నేను ఇలా బయట వేసా. ఇది ఇటువైపు నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇటువైపు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. దీన్ని మనం కాన్వెక్స్ మిర్రర్ అంటాం. ఏమంటాం అమ్మా? కాన్వెక్స్ మిర్రర్. దీన్ని ఏమంటాం మనం? కాన్వెక్స్ మిర్రర్ అంటాం, కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? సో ఈ ముక్కని ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను. ఈ ముక్క డయాగ్రామ్ ఇక్కడ వేస్తాం. ఇక్కడైనా ఈ ముక్కకి నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వెనకాల ఉంది,
దీన్ని మనం ఏమంటాం? కాన్కేవ్ మిర్రర్ అంటాం. ఓకే అమ్మా, అర్థమైందా? సో ఈ స్పియర్ని మనం ఇలా 2 ముక్కల కింద కట్ చేస్తే ఏమైంది? ఇటువైపు ఏమో లోపల కోటింగ్ వేసా, ఇటువైపు బయట కోటింగ్ వేసా. ఇటువైపు బయట నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, లోపల నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇక్కడ లోపల రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇక్కడ బయట నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ ముక్కను కట్ చేసి ఇలా విడిగా ప్లేస్ చేశాను అనుకోండి, దాన్ని నేను కాన్వెక్స్ మిర్రర్ అంట. దీన్ని ఏమంటున్నాం అమ్మా? కాన్కేవ్ మిర్రర్. ఈ 2 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకున్నామా చాలు. చూడండి, ఇది ఎలా ఉంది? ఇలా ఉంది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లోపల ఉంది. ఇలా మనం లోపలికి వెళ్ళాం అనుకోండి, గుహలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. గుహ. గుహ అంటే ఏంటమ్మా? కేవ్. ఓకే, గుహ అంటే ఏంటి? కేవ్. కాన్కేవ్. ఓకే అమ్మా, ఇలా మనం దీని లోపలికి వెళ్తున్నాం అమ్మా, ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లోకి వెళ్తున్నాం. ఓకే, సో ఇది ఒక కేవ్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది మనకు. లైట్కి ఏమనిపిస్తుంది? లైట్ ఇలా వెళ్తుంది, లైట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి వస్తే ఉపయోగం లేదు. లైట్ ఇటు వచ్చి దీని మీద పడితే ఉపయోగం లేదమ్మా. నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇది. లైట్ ఇటు నుంచి వస్తేనే రిఫ్లెక్ట్ అవుతుంది. సో లైట్ ఇటే ఎంటర్ అవ్వగలుగుతుంది. లైట్ ఇలా లోపలికి ఎంటర్ అవుతుంది. ఎలా ఎంటర్ అవుతుంది? గుహలోకి ఎంటర్ అవుతున్నట్టు ఉంటుంది. గుహ అంటే ఏంటమ్మా? గుహ. తెలుగులో గుహ అంటే ఇంగ్లీష్లో ఏంటది? కేవ్. లైట్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఏ కేవ్. ఓకే, అందుకే దీనికి పేరేం పెట్టాం మనం? కాన్కేవ్. ఆ పేరు ఎందుకు పెట్టాడో తెలియదు కానీ గుర్తుపెట్టుకున్నాను కదా చెప్తున్నాము. కాన్కేవ్ మిర్రర్. ఓకే, కేవ్ గుహలోకి వెళ్తున్నట్టు ఉంటుంది కాబట్టి కాన్కేవ్ మిర్రర్. దీనికి ఆపోజిట్ ఉండేది కాన్వెక్స్ మిర్రర్. అమ్మ ఇంకో విషయం చూడండి, షేప్ బట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే ఇలా ఉంటే కాన్కేవ్, ఇలా ఉంటే ఇలా ఉంటే కాన్వెక్స్, ఇలా ఉంటే కాన్కేవ్ కాదు. చూడండి, మిర్రర్ ఇలా కూడా ఉండొచ్చు కదా, దీని అటు తిప్పితే ఇలా ఉండొచ్చు. ఇది రిఫ్లెక్టింగ్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, బయట రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇది కూడా కాన్వెక్స్ మిర్రరే. ఈ 2 కాన్వెక్స్ మిర్రర్లే అమ్మ. ఇలా ఉంటే కాన్వెక్స్, ఇలా ఉంటే కాన్కేవ్ కన్ఫ్యూజ్ కాకండి. లోపల రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే కాన్కేవ్, గుహ లోపల రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే కాన్కేవ్, బయట రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే కాన్వెక్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోపల రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే కాన్కేవ్. ఓకేనా? అంటే ఇప్పుడు ఇలాగే ఉండదు, ఇది షేప్ ఇలా కూడా ఉండొచ్చు కదమ్మా, షేప్ ఇలా కూడా ఉండొచ్చు కదా. ఓకే, అయితే ఇది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవ్వాలి. ఇప్పుడు గుహ ఇటు ఉంది, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అది కూడా మనం కాన్కేవ్ మిర్రర్ అనే అనాలి. సో అర్థమైంది కదమ్మా, కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి. ఓకే అమ్మా, కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అయినాయి. ఇదిగోండి ఈ రకంగా ఫామ్ అయింది స్పెరికల్ మిర్రర్స్. ఓకే, ఏం లేదమ్మా, ఇది ఒక కర్వ్ అమ్మా. ఈ కర్వ్ని ఎక్స్టెండ్ చేసామనుకో ఒక స్పియర్ ఫామ్ అవుతుంది కదా. యాక్చువల్గా ఇది కర్వ్ అంటే సింగిల్ లైన్ కర్వ్ కదా, కర్వ్ ఇటువంటి కర్వ్, ఇది 3 డైమెన్షనల్ కర్వ్. ఓకే, సింగిల్ లైన్ కర్వ్ కాదు, ఏంటది 3 డైమెన్షనల్ కర్వ్. ఓకే, ఆ 3 డైమెన్షనల్ కర్వ్ని ఇలా కొంచెం ప్రొడ్యూస్ చేసి, అన్ని వైపులా ప్రొడ్యూస్ చేసి ఇలా క్లోజ్ చేసాం అనుకుంటే ఏమవుతుంది, స్పియర్ అవుతుంది. అందుకని వీటికి పేరేం పెట్టాం మనం, స్పెరికల్ మిర్రర్స్. ఓకే అమ్మా, రాసుకోండి. సరే, నెక్స్ట్ టాపిక్ చూడమ్మా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ రెండు ఒకసారి చెప్పేయచ్చులేమ్మా. అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటో చూద్దాం అప్పుడు. ఓకేనా? ఏదో ఒకటి తీసుకుందాం, కాన్వెక్స్ మిర్రర్ కానీ కాన్కేవ్ మిర్రర్ కానీ ఏది తీసుకున్న పర్వాలా. ఏం తీసుకుందాం, కాన్వెక్స్ తీసుకుందాం. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఎలా ఉంటుందమ్మా, లోపల రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కదా, బయట రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. కాన్వెక్స్ మిర్రర్ ఏంటమ్మా, ఇది బయట రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఓకే, రైట్. ఇదేంటమ్మా, ఏం మిర్రర్ ఇది, కాన్వెక్స్ మిర్రర్. ఇటువంటి కాన్వెక్స్ మిర్రర్ని ఇలా ఒక కాన్వెక్స్ మిర్రర్ ఇచ్చాడు. ఈ కాన్వెక్స్ మిర్రర్ని నేను ఇమాజినరీ లైన్తో ఇలాగ ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇమాజినరీ లైన్ తోటి ఈ కాన్వెక్స్ మిర్రర్ కర్వ్ని బేస్ చేసుకుని నేను ఒక స్పియర్ని కన్స్ట్రక్ట్ చేశాను. డాటెడ్ లైన్స్లో డ్రా చేశాను చూడమ్మా. ఫస్ట్ ఏం తీసుకున్నా, ఒక కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నా. ఆ కాన్వెక్స్ మిర్రర్ కర్వ్ని బేస్ చేసుకుని, కాన్వెక్స్ మిర్రర్ కర్వ్ ఎలా ఉంది కదా, ఆ కర్వ్ని బేస్ చేసుకుని దాన్ని ఇలా ఎక్స్టెండ్ చేసి నేను ఏం చేశాను, ఇమాజినరీ స్పియర్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశాను. ఓకే అమ్మా, ఏం చేశామ్మా, ఇమాజినరీ స్పియర్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశాను. అలాగే కాన్వెక్స్ లెన్స్ కూడా చేయొచ్చు, కాన్కేవ్ లెన్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఇది కాన్కేవ్ లెన్స్ ఇలా తీసుకున్నా, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కదమ్మా,
కనబడుతుందా మీరు కింద? రైట్, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కదా. కాన్కేవ్ మిర్రర్ అమ్మ, లెన్స్ కాదు. మనం ఓన్లీ మిర్రర్ గురించే మాట్లాడుకుంటున్నాం, లెన్స్ గురించి తర్వాత మాట్లాడుకుంటాం. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసి ఒక స్పియర్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు కదమ్మా. ఓకే రైట్. ఈ స్పియర్కి సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అదే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇదేంటమ్మా, దీన్ని మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. ఓకే, ఏం చేయాలి మనం? ఒక కాన్వెక్స్ మిర్రర్ లేదంటే కాన్కేవ్ మిర్రర్ ఏదైనా తీసుకోవచ్చు. కాన్వెక్స్ మిర్రర్ తీసుకోండి లేదంటే కాన్కేవ్ మిర్రర్ తీసుకోండి. ఈ కాన్వెక్స్ మిర్రర్ లేదంటే కాన్కేవ్ మిర్రర్ని మనం ఏం చేస్తున్నాం? కాన్వెక్స్ మిర్రర్ని లేదంటే కాన్కేవ్ మిర్రర్ని మనం ఏం చేస్తున్నాం అమ్మా? ఈ కర్వ్ని బేస్ చేసుకుని ఒక ఇమాజినరీ స్పియర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఒక ఇమాజినరీ స్పియర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అలాంటి ఇమాజినరీ స్పియర్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆ స్పియర్కి సెంటర్ ఉంటుంది కదా, ఆ స్పియర్కి ఒక సెంటర్ ఉంటుంది కదమ్మా. ఆ సెంటర్ని మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఏమంటాం అమ్మా? సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఈ స్పియర్కి రేడియస్ కూడా ఉంటుంది కదా, దీన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సింపుల్ అమ్మ, వెరీ వెరీ సింపుల్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ గుర్తుపెట్టుకోండి. ఇదేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది, ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అయితే మనం దీంట్లోనే ఇది జనరల్గా ఏదన్నా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇలా ఇమాజినరీ స్పియర్ అదేం కన్స్ట్రక్ట్ చేయమమ్మా. చూడండి, ఇది ఒక కాన్వెక్స్ మిర్రర్ అంటాడు, మనం ఒక ఇమాజినరీ స్పియర్ని ఎజ్యూమ్ చేసుకుని ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉందంటాం. ఓకే, ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఏమవుతాయమ్మా? రేడియస్ అవుతుంది, అంతే. ఓకేనా? అంతేగాని ఇలా మళ్ళీ కూర్చొని మనం ఇలా ఇమాజినరీ స్పియర్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసి అంత సినిమా ఏం చెయ్యం మనం. ఓకేనా? దీన్ని బేస్ చేసుకుని ఒక స్పియర్ మన ఇమాజినరీ మైండ్లోనే కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఓకే, సెంటర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ ఇమాజినరీ స్పియర్కి దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఆ స్పియర్ యొక్క రేడియస్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఓకే అమ్మ, అక్కడితో అది అయిపోయింది. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అక్కడితో అయిపోయిందమ్మా. అయితే నెక్స్ట్ పోల్. పోల్ చూడండి, పోల్కిను సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మీరు అసలు కన్ఫ్యూజ్ కాకూడదు. పోల్ నెక్స్ట్ ఏముందమ్మా? పోల్ ఆఫ్ మిర్రర్. ఓకే, పోల్ ఆఫ్ మిర్రర్ చూడండి అమ్మా, ఏదో తీసుకుందాం. ఏదో మిర్రర్, ఏం మిర్రర్ ఇది? కాన్కేవ్ మిర్రర్. ఏం మిర్రర్ ఇది? కాన్కేవ్ మిర్రర్. పోల్ ఆఫ్ మిర్రర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ది మిర్రర్. ఏంటమ్మా పోల్ అంటే ఏంటి? నెక్స్ట్ పోల్ గురించి చెప్తున్నా. పోల్ అంటే ఏంటమ్మా? పోల్ ఈజ్ ది జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ది మిర్రర్ అమ్మా. జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ది మిర్రర్. పోల్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ది జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ది మిర్రర్. గుర్తుపెట్టుకోండి అమ్మా. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? దీనికి ఒక ఇమాజినరీ స్పియర్ కన్స్ట్రక్ట్ చేసి ఆ స్పియర్ యొక్క సెంటర్ ఎక్కడ ఉంటుంది. దీన్ని ఇమాజినరీ స్పియర్ డ్రా చేస్తే స్పియర్ యొక్క సెంటర్ ఎక్కడ ఉంటుంది కదమ్మా. దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. పోల్ అంటే ఏంటంటే ఏ రాసామా? పోల్ ఈస్ ది జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ది మిర్రర్. జామెట్రికల్ సెంటర్ అంటే ఏంటమ్మా? ఇదిగోండి, ఇది మిర్రర్, మనకి ఇచ్చిన మిర్రర్. ఈ మిర్రర్కి సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాదు. ఈ మిర్రర్కి జామెట్రీ ప్రకారం ఈ మిర్రర్కి సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది కదా. దీన్ని మనం పోల్ అంటాం. టీతో రిప్రజెంట్ చేస్తాం జనరల్గా. సెంటర్ ఆఫ్ కర్వేచర్ని సి తోటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ని క్యాపిటల్ ఆర్ తోటి, పోల్ని పి తోటి రిప్రజెంట్ చేస్తాం అమ్మా. సో పోల్ అంటే ఏంటమ్మా? పోల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ది జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ది మిర్రర్. పోల్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ది జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ది మిర్రర్. గుర్తుపెట్టుకోండి, జామెట్రికల్ సెంటర్ అంటే ఇదిగోండి, తీసుకోండి మిర్రర్. ఈ మిర్రర్ లెంగ్త్కి సగంలో ఒక పాయింట్ పెట్టండి, అదే పోల్. ఓకేనా? అర్థమైంది కదమ్మా. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇది అయిపోయింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయిపోయింది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అయిపోయింది, పోల్ ఆఫ్ మిర్రర్ అయిపోయింది. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ చూడండి. ప్రిన్సిపల్ యాక్సిస్ సింపుల్. చూడండి అమ్మా, ఇలా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఆ లైన్ దేని నుంచి పాస్ అయింది? ఏ రెండు పాయింట్స్ నుంచి పాస్ అయింది? ఇలా ఒక లైన్ డ్రా చేసామమ్మా. ఇలా ఒక లైన్ డ్రా చేస్తే అది దేని నుంచి పాస్ అయింది చూడండి. కింద డ్రా చేయనా? ఇది పోల్ పి. ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడో ఉంది, సి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడో ఉంది.
రెండింటిని జాయిన్ చేస్తూ నేను ఒక లైన్ డ్రా చేస్తున్నా అమ్మా. దీన్ని ఇటు ఇటు ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ బ్లూ లైన్తో డ్రా చేసి చూడండి అమ్మా. ఇది వంకరగా వచ్చింది, స్ట్రైట్గా ఉంటుంది. ఓకేనా? సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ పోల్ నుంచి పాస్ అవుతున్న లైన్ ఉంటుంది కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని పోల్ ని జాయిన్ చేస్తూ పాస్ అవుతున్న లైన్, ఆ లైన్ నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపాల్ అమ్మ, ప్రిన్సిపల్ కాదు, అంతేనా? ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? దేన్ని జాయిన్ చేస్తుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ సిని పోల్ పిని. ఓకే, ది లైన్ which passes through center of curvature C and pole P is called, ఏమంటాము దాన్ని? ప్రిన్సిపల్ యాక్సిస్. is called ప్రిన్సిపల్ యాక్సిస్. కనబడుతుందమ్మా బోర్డు కింద? is called principal axis. Okay. Sarama, the line which passes through center of curvature and pole P is called principal axis. Okay na? Right. So, ఈ డెఫినేషన్ కూడా అయిపోయిందమ్మా. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం తెలుసుకోవాలమ్మా? అపర్చర్, రేడియస్ ఆఫ్ అపర్చర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్ వరకు అయిపోయింది. ఇంకా మనం అపర్చర్, రేడియస్ ఆఫ్ అపర్చర్ గురించి తెలుసుకోవాలి. వాట్ ఆర్ దే? వెరీ సింపుల్. చూడండి, ఒక స్పియర్ని ఒకవైపు కట్ చేస్తే మనకి కాన్వెక్స్ లెన్స్ వచ్చింది, ఇంకోసారి కాన్కేవ్ లెన్స్ వచ్చింది. ఎలా వచ్చిందో మీరు ఇందా చూశారు. ఆ సిల్వర్ కోటింగ్ వేయటంలో తేడా అంతే. ఓకేనా? అంటే ఒక స్పియర్ని కట్ చేస్తే సైడ్ వ్యూలో ఎలా ఉంటుంది కదమ్మా? సైడ్ వ్యూలో, ఓకే, సైడ్ వ్యూలో జస్ట్ ఇలాగగానే ఉంటుంది. ఓకే, ఇలాగగానే లేదంటే ఇలాగగానే ఉంటుంది. సైడ్ వ్యూ ఇది. ఓకే అమ్మా, సైడ్ వ్యూ తీసుకుంటున్నా. ఫ్రంట్ వ్యూలో ఎలా ఉంటుంది? కొబ్బరి చెప్పులా ఉంటుంది. అంతేనా? ఫ్రంట్ వ్యూలో ఎలా ఉంటుందమ్మా? కొబ్బరి చెప్పుని పగలగొట్టాం, కొబ్బరికాయని పగలగొడితే కొబ్బరి చెప్పు ఉంటుంది కదా, కొబ్బరి చెప్పులా ఉంటుంది ఫ్రంట్ వ్యూ. ఓకే, ఏది? ఆ కాన్వెక్స్ మిర్రర్ కానీ కాన్కేవ్ మిర్రర్ కానీ ఏ షేప్లో ఉంటుంది? కొబ్బరి చెప్పు షేప్లో ఉంటుంది అనుకోండి. లేదంటే ఒక బాల్ని కట్ చేస్తే ఏ షేప్లో ఉంటుంది? ఆ షేప్లో ఉంటుంది. ఓకే, ఇదమ్మా స్పియర్. ఈ స్పియర్ని ఇలా కట్ చేసాం. కట్ చేసి ఇలా తీస్తే ఎలా ఉంటుందమ్మా? ఇలా ఉంటుంది, కొబ్బరి చెప్పులా ఉంటుంది కదా. ఓకే, రైట్. ఓకే, దీన్నే కొంచెం ఇలా రొటేట్ చేసి డయాగ్రామ్ వేస్తాము. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది సైడ్ వ్యూ. దీన్నే కొంచెం ఇలా రొటేట్ చేసి వేసా అనుకోండి, ఎలా కనబడుతుంది అది? అంతేనా? చెప్ప కనబడుతుందా? కొబ్బరి చెప్ప సరిగ్గా రాలేదు, ఇది మళ్ళీ చేస్తున్నా. అంతే కదమ్మా? ఇది టోటల్ సైడ్ వ్యూ ఎలా ఉంది, కొంచెం అలా తిప్ప, అప్పుడు ఎలా కనబడుతుంది? ఇలా చెప్ప కనబడుతుంది కదా. ఓకేనా? ఈ సర్కిల్ ఉంది చూసారా, ఇది సర్కిల్ అమ్మ. ఇది ఇక్కడ ఓవల్ షేప్లో కనబడుతుంది. ఇలా తిప్పితే కంప్లీట్గా అప్పుడు సర్కిల్ కింద కనబడుతుంది. అంతే కదా, ఇలా సర్కిల్ కింద కనబడుతుంది. జస్ట్ లైట్గా తిప్పా కాబట్టి కొంచెం ఓవల్ షేప్లో కనబడుతుంది ఆ బౌండరీ. ఓకే, దీన్నే మనం అపర్చర్ అంటాం అమ్మ. అపర్చర్ అంటే ఏం లేదమ్మా, ఒక స్మాల్ హోల్. యాక్చువల్గా అయితే అపర్చర్ అంటే వెరీ స్మాల్ హోల్, బట్ ఇక్కడ కూడా అది ఉపయోగించారు ఆ పదం. మనం ఏం చేస్తాం? ఓకే, అపర్చర్ అంటే ఏంటమ్మా? వెరీ స్మాల్ హోల్. ఓకే, దీన్నే మనం ఏమంటాం? అపర్చర్ అంటాం. దీని యొక్క రేడియస్ ఉంటుంది కదా, ఏంటమ్మా? ఇది సర్కిల్ యాక్చువల్గా. ఓకే, ఇది సర్కిల్. దీని ఇలా తిప్పితే ఇలా సర్కిల్ కింద కనబడుతుంది. ఈ సర్కిల్ యొక్క రేడియస్సే, ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ అపర్చర్. రేడియస్ ఆఫ్ అపర్చర్. సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుందమ్మా? రేడియస్ ఆఫ్ అపర్చర్. మర్థమవుతుందా? ఇదమ్మా చిన్న టాపిక్ ఇది. ఇదేంటిది? ఇది అపర్చర్. చెప్ప సర్క్యులర్ షేప్ ఉంటుంది కదా, కొబ్బరి చెప్ప సర్క్యులర్ షేప్, అదేంటిది? అపర్చర్. ఆ సర్క్యులర్ షేప్ యొక్క రేడియస్ ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ అపర్చర్. డయాగ్రామ్ వేసుకోండి, వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, అంత ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ కాదు. ఓకేనా? నెక్స్ట్ ఫోకస్ అంటే ఏంటి? ఫోకస్ ఆర్ ఫోకల్ లెంత్ అని కూడా అంటాము దీన్ని. ఓకేనా? ఫోకల్ పాయింట్ ఏదో ఒకటి. ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. ఫోకల్ లెంత్ కాదు, ఫోకల్ పాయింట్. ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. చూడడం ఏంటో అది. ఇదిగో ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా,
సేమ్ కాన్సెప్ట్ కాన్వెక్స్ మిర్రర్ కూడా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా. ఓకే, చూడండి ఏం జరుగుతుందో చూడండి. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది పోల్. ఇక్కడ ఒక ఇంటూ మార్క్ పెట్టా, మిస్ అయిపోయింది, అది మిక్స్ అయింది. అదేంటమ్మా పోల్. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది పోల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ని పోల్ని జాయిన్ చేస్తూ వెళ్ళే లైన్ మనం ఏమంటాం? ప్రిన్సిపల్ యాక్సిస్. ఇందాక చెప్పుకున్నాం అది ప్రిన్సిపల్ యాక్సిస్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ని పోల్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళే లైన్ మనం ఏమంటాం అమ్మా? ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే రైట్. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే ఇలా వచ్చింది అనుకోండి. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే వచ్చింది అనుకోండి. అమ్మ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయినది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ కదమ్మా. కాన్కేవ్ మిర్రర్కి నార్మల్ కావాలనుకోండి ఏం చేయాలి? ఓకే, కాన్కేవ్ మిర్రర్ కానీ లేదా కాన్వెక్స్ మిర్రర్ కానీ మనకి నార్మల్ కావాలనుకోండి ఏం చేయాలి? చూడమ్మా, ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. దీని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుందమ్మా? దీని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఒక స్పియర్ ఫామ్ అవుతుంది. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. మీరు ఇక్కడి నుంచి ఏ లైన్ అయినా డ్రా చేయండి. ఇక్కడి నుంచి ఎన్ని లైన్స్ అయినా ఈ లెన్స్ మీదకి డ్రా చేయండి. దీంట్లో ప్రతి లైను కూడా నార్మలే. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇది నార్మల్, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇది నార్మల్. ఎందుకు చెప్పండి? చూడమ్మా, ఇది అదొక సర్కిల్ ప్రాపర్టీ అమ్మ, స్పియర్ ప్రాపర్టీ. ఓకే, ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసాం. సెంటర్ నుంచి పాస్ అయ్యే లైన్ అమ్మ. ఓకే, సెంటర్ నుంచి పాస్ అవ్వాలి, అది మెయిన్. సెంటర్ నుంచి ఒక లైన్ డ్రా చేసాం. ఓకే, ఇక్కడ ఒక ట్యాంజెంట్ కనుక డ్రా చేశారనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ 90 degrees ఉంటుంది. అలా ఇక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ ఒక ట్యాంజెంట్ కనుక డ్రా చేశారనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ 90 degrees ఉంటుంది. సో కాన్కేవ్ మిర్రర్కి మనం ఏం చేయాలమ్మా? కాన్కేవ్ మిర్రర్కి లేదా కాన్వెక్స్ మిర్రర్కి మనకి నార్మల్ కావాలంటే ఏం చేస్తాం? సెంటర్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం, లేదా సెంటర్ నుంచి పాస్ అయ్యేటట్టు ఒక లైన్ డ్రా చేస్తాం దీని మీదకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నాకు నార్మల్ కావాలమ్మా. ఓకే, ఆ పాయింట్ దగ్గర నాకు నార్మల్ కావాలంటే నేను ఏం చేయాలమ్మా? సింపుల్గా ఏం చేయాలి? ఇవన్నీ స్పెరికల్ మిర్రర్స్. ఇవి స్పెరికల్ మిర్రర్ కాబట్టి సింపుల్గా నేను ఏం చేయాలి? సెంటర్ నుంచి పాస్ అయ్యేటట్టు ఒక లైన్ డ్రా చేస్తే సరిపోతుంది కదా. బ్లూ పెన్తో డ్రా చేస్తుంది. ఓకే, బ్లూ పెన్తో డ్రా చేస్తున్నామ్మా. ఓకేనా? సెంటర్ నుంచి పాస్ అయ్యేటట్టు ఒక లైన్ డ్రా చేసాను అనుకోండి, అదేమవుతుంది? నార్మల్. సింపుల్. ఇదేమవుతుందమ్మా? నార్మల్ ఎట్ దిస్ పాయింట్. ఏ పాయింట్ దగ్గర అయితే లైట్ రే పడుతుందో ఆ పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేస్తాం. అంతేనా? ఇప్పుడు ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఎంత యాంగిల్తో అయితే పడుతుందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఇలాగా. ఓకే, ఈ లైట్ రే ఎంత యాంగిల్తో అయితే ఈ మిర్రర్ మీద పడుతుందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదమ్మా. ఓకే, రిఫ్లెక్ట్ అవుతూ అది చూడండి, ఒక పాయింట్ దగ్గర రిఫ్లెక్ట్ అవుతూ ఒక పాయింట్ దగ్గర ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర కట్ చేసిందా ఈ రే? రిఫ్లెక్ట్ అయిన రే ఏం చేసిందమ్మా? ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర కట్ చేసింది. మరదవుతుందా? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే వచ్చింది. ఆ లైట్ రే కాన్కేవ్ మిర్రర్ మీద పడింది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద పడింది. కాన్కేవ్ మిర్రర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద పడింది. ఎంత యాంగిల్? దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఇది కనుక నార్మల్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇదేమవుతుందో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలాగా రిఫ్లెక్ట్ అయ్యి అది ప్రిన్సిపల్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. సేమ్ అలాగే ఇంకో ప్యారలల్ రే ఏదో ఒకటి తీసుకోండి. ఇక్కడ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోండి. ఇక్కడ తీసుకుందాం ఈసారి. ఇలా ఒక ప్యారలల్ రే. ఓకే, ఇలా ఒక ప్యారలల్ రే వచ్చి మిర్రర్ మీద పడింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నార్మల్ కావాలంటే ఏం చేయాలి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక లైన్ డ్రా చేయటం. అక్కడ నార్మల్ కావాలంటే ఏం చేయాలమ్మా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ రేకి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. ఈ పర్టికులర్ రేకి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. ఎంత యాంగిల్తో అయితే ఇది ఇన్సిడెంట్ అయిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అయ్యి వెళ్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ రెండు రేసు కూడా ఇక్కడ మీట్ అవుతున్నాయి. ఈ ప్యారలల్ రే, ఈ ప్యారలల్ రే రెండు ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గానే ఉన్నాయి. ఈ రెండు ప్యారలల్ రేసు కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. అంటే ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఒక
కామన్ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కదా, కన్వర్జ్ అవుతున్నాయి. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ కాన్కేవ్ మిర్రర్ మీద పడిన తర్వాత రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఉన్నాయి కదా, అది ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. దాన్నే మనం ఫోకస్ ఎఫ్ అంటాం. దాన్ని ఏమంటాం అమ్మా? ఫోకస్ ఎఫ్ అంటాం. ఓకేనా? సో మన డెఫినేషన్ ఎలా రాసుకోవచ్చు? ఫోకస్కి డెఫినేషన్ ఎలా రాయొచ్చమ్మా? చూడండి, ప్యారలల్ రైట్ రేస్, లేదా ఇలా రాద్దాం, light rays which are parallel to principal axis. ఎటువంటి లైట్ రేస్ అమ్మా? ఎన్ని ప్యారలల్ లైట్ రేస్ అయినా డ్రా చేసుకోండి. ఓకే, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెన్ fall on reflecting surface of concave mirror, when fall on reflecting surface of concave mirror, okay, they converge. ఏమవుతున్నాయి అవి? they converge at a common point. చూడమ్మా, లైట్ రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెన్ ఫాల్ ఆన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, దే కన్వర్జ్ అట్ ఏ కామన్ పాయింట్. ఒక కామన్ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. ఆ కామన్ పాయింట్ నే మనం ఏమంటాం? ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ అంటాం. ఆ కామన్ పాయింట్ నే మనం ఏమంటున్నాం అమ్మా? ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ అంటాం. ఇది కాన్కేవ్ మిర్రర్ కేసులో. ఇదేంటమ్మా? ఇది కాన్కేవ్ మిర్రర్ కేసులో. ఒకసారి మీరు పాజ్ చేసి రాయండి, నేను కాన్వెక్స్ మిర్రర్ కేసులో కూడా చెప్తే. జస్ట్ లైట్గా డెఫినేషన్ మారుతుంది అంతే. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. కాన్వెక్స్ మిర్రర్ కేసులో కూడా చెప్తే జస్ట్ లైట్గా డెఫినేషన్ మారుతుంది. కాన్సెప్ట్ అయితే ఇదే, జస్ట్ లైట్గా డెఫినేషన్ మారుతుంది అమ్మా. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి. 1 2 3 4 5 చెరిపేస్తున్నాం. ఓకే, డయాగ్రామ్ ఒకటే చెరుపుతాను. ఇది జస్ట్ చిన్న మోడిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? డయాగ్రామ్ ఒకటే చెరుపుతున్నాము. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్కి డ్రా చేస్తా. ఇది డెఫినేషన్ ఇలాగే ఉంచుతా. ఇది కూడా చెరిపేస్తాను ఎందుకు? ఓకే అమ్మ, ఇది కూడా చెరిపేసి కాన్వెక్స్ మిర్రర్ డ్రా చేస్తా. రైట్, కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ అంటే లోపల రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది కదా, ఇలా డ్రా చేద్దాం. సారీ, లోపల నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. ఇదేంటది? ఇది కాన్వెక్స్ మిర్రర్. ఇది ఏం మిర్రర్? ఇది కాన్వెక్స్ మిర్రర్. ఓకే, ఇది కాన్వెక్స్ మిర్రర్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బయట ఉంటుంది, లోపల నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఓకేనా? ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి, ఇక్కడ పోల్ పి. ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ ఏంటమ్మా? ప్రిన్సిపల్ యాక్సిస్. అంతేనా? అంతే కదా? ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ ఏమవుతుంది? ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, చూడండి. ఇప్పుడు ఇదే ఏం మిర్రర్ అమ్మా? కాన్వెక్స్ మిర్రర్. రైట్, ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్న ఒక లైట్ రే ఇలా వచ్చింది అనుకుందాం. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే ఇలా వచ్చింది. ఓకే, నార్మల్ కావాలంటే ఏం చేయాలి? ఈ పాయింట్ దగ్గర నార్మల్ కావాలంటే సింపుల్గా ఈ రెండు పాయింట్స్ని ఇలా జాయిన్ చేయడమే కదా. ఓకే, చెరిపోయినమ్మది. ఈ హెడ్డింగ్ చెరిపేస్తాను. ఓకే అమ్మ, ఇలా జాయిన్ చేయటమే కదా. ఇదే కదా నార్మల్. ఇప్పుడు చూడండి, ఇది ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్ తోటి ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్ తోటి ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఇంకో ప్యారలల్ రే తీసుకుంటా. ఇంకో ప్యారలల్ రే ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకుంటా. ఇంకో ప్యారలల్ రే ఇలా వచ్చింది. నార్మల్ ఎలా ఉంటుందమ్మా దీనికి? టింగ్ 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 ఐ ఐ. ఈ పాయింట్ దగ్గర నార్మల్ కావాలంటే ఏం చేయాలమ్మా? సి దగ్గర నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. ఇదే నార్మల్. రైట్, మరి ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ కూడా అవుతుంది కదా.
ఎంత యాంగిల్తో అయితే పడిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అయితే కాన్కేవ్ మిర్రర్లో లాగా ఈ రెండు ఒక చోట కలవట్లా. ఓకే అమ్మ, కాన్కేవ్ మిర్రర్లో లాగా ఈ రెండు రేసు ఒక చోట కలవట్లా. ఓకే, అయితే చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈ రెండు రేస్ని వీటిని డైవర్జింగ్ రేస్ అంటాం అమ్మ. ఓకే, ఒకటి ఇలా పోతుంది, ఇక్కడ ఒకటి ఇలా పోతుంది, వాటిని ఏమంటాం మనం? డైవర్జింగ్ రేస్ అంటాం. ఈ డైవర్జింగ్ రేస్ ఇలా మనం ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఆ డైవర్జింగ్ రేస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. దాన్నే మనం ఫోకస్ అంటాం. కాన్వెక్స్ మిర్రర్లో జస్ట్ ఇదే డిఫరెన్స్. ఏంటమ్మది? రెండు ప్యారలల్ రేస్ వచ్చి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద పడినప్పుడు, కాన్వెక్స్ మిర్రర్లో రెండు ప్యారలల్ రేస్ వచ్చి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద పడినప్పుడు రేస్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ రిఫ్లెక్టెడ్ రేస్ ఎలా ఉంటాయి? దే ఆర్ డైవర్జెంట్ రేస్, ఒకదాని నుంచి ఒక డైవర్జ్ అవుతాయి. వాటిని మనం ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ రెండు రిఫ్లెక్టింగ్ రేస్, ఈ రెండు డైవర్జెంట్ రేస్ ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుందో మనం ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఈ రెండు రేసు ఇక్కడి నుంచి వచ్చినాయేమో అనుకుంటారు, ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాయేమో అనుకుంటారు అనమాట. ఓకే, అలాగే అనిపిస్తుంది కదా. ఈ పాయింట్ని మనం ఏమంటాం? ఫోకస్ అంటాం. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కామన్ పాయింట్ దగ్గర కట్ అవుతాయి అమ్మ. ఇలా వెనక్కి మనం ఎక్స్టెండ్ చేస్తే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కామన్ పాయింట్ దగ్గర కట్ అవుతుంది, దాన్నే మనం ఫోకస్ అంటాం. ఓకే, అక్కడి నుంచే డైవర్జింగ్ రేస్ స్టార్ట్ అయినాయేమో అన్నట్టుగా ఉంటుంది ఎప్పుడు కాన్వెక్స్ మిర్రర్ కేసులో. ఓకే, సో ఈ పాయింట్ మనం ఏమంటాం అమ్మా? ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ అంటాం ఇన్ ది కేస్ ఆఫ్ ఏ మిర్రర్? కాన్వెక్స్ మిర్రర్. సో డెఫినేషన్ ఎలా రాద్దాం? చూడండి, ఇక్కడ రాద్దాం. డెఫినేషన్ అది రాసినా పర్వాలేదు, ఇది రాసినా పర్లేదమ్మా. ఒకవేళ పర్టికులర్గా మెన్షన్ చేశాడు అనుకో 2 మార్క్స్ క్వశ్చన్లో, అప్పుడు దేనికది ఇండివిజువల్గా రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే డిఫైన్ ఫోకస్ ఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్, డిఫైన్ ఫోకస్ ఫర్ ఏ కాన్కేవ్ మిర్రర్ అడిగాడు అనుకోండి అయితే. ఓకే, లైట్ రేస్ parallel to principal axis fall on reflecting surface of a mirror ఇది convex mirror. ఓకే, we get ఏమొస్తాయి మనకి? డైవర్జింగ్ రేస్. అంతే కదా. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద పడినప్పుడు మనకి ఏమొస్తాయి? వీ గెట్ డైవర్జింగ్ రేస్. ఓకే, దీస్ రేస్ appear to originate. నిజంగా అక్కడ ఆరిజినేట్ కావు, దే అపియర్ టు ఆరిజినేట్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఆరిజినేట్ ఫ్రమ్ ఏ కామన్ పాయింట్, కింద రాసేస్తున్నా కనపడుతుంది అది, రైట్, ఫ్రమ్ ఏ కామన్ పాయింట్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్ called focus. అర్థమైంది కదా. నిజంగా ఇక్కడి నుంచి ఆరిజినేట్ కావు, కానీ ఇక్కడి నుంచి ఆరిజినేట్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే, చూడమ్మా, నిజంగా రేస్ కలిసినాయి అనుకోండి, అక్కడ మనకి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ సెకండ్ చాప్టర్లో, సెకండ్ వీడియోలోనూ థర్డ్ వీడియోలోనూ చెప్పుకున్నాం, ఇమేజ్ ఫార్మేషన్లో చెప్పుకున్నాం. ఓకే, నిజంగా లైట్ రేస్ యాక్చువల్గా మీట్ అవుతున్నాయి అనుకోండి, అక్కడ ఏం ఫామ్ అవుతుందన్నో రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటున్నాం. అలాగా ఇక్కడ ఎందులో ఫోకస్ దగ్గర రియల్గా లైట్ రేస్ మీట్ అవుతున్నాయమ్మా? కాన్కేవ్ మిర్రర్ కేసులో. సో ఫర్ కాన్కేవ్ మిర్రర్ ఇక్కడ రాస్తున్నాము, ఫర్ కాన్కేవ్ మిర్రర్ ఫోకస్ ఈజ్ రియల్.
కాన్కేవ్ మిర్రర్లో ఫోకస్ అనేది రియల్, నిజంగానే అక్కడ మీట్ అవుతున్నాయి. రిఫ్లెక్ట్ అయిన లైట్ రేస్ నిజంగానే కాన్కేవ్ మిర్రర్ కేసులో అక్కడ మీట్ అవుతున్నాయి ఆ పాయింట్ దగ్గర. అందుకని ఫోకస్ ఏమంటాం, రియల్ అంటాం. అదే ఫర్ కాన్వెక్స్ మిర్రర్ అయితే, ఏంటమ్మా, ఫోకస్ ఈజ్ వర్చువల్. వర్చువల్ అంటే అక్కడ మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, లేదా అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా అక్కడ స్టార్ట్ అవడం, అక్కడ మీట్ కావడం జరగదు. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఫోకస్ అనేది కాన్వెక్స్ మిర్రర్ కేసులో ఏమవుతుంది, ఇట్ ఈస్ వర్చువల్. ఓకే అమ్మా, సో రాసుకోండి అమ్మది. రైట్ అమ్మా, నెక్స్ట్ మనం ఫోకల్ లెంత్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా సార్, చూడండి ఇక్కడ వరుసగా నేను ఏమైనా అవన్నీ టిక్స్ పెట్టుకుంటూ వెళ్ళా. అయితే ఇక్కడ చూడండి ఒకసారి బ్రాకెట్లో ఏం రాసానో చూడండి. ఇక్కడ ఫోకస్ దగ్గర ఫర్ పెరాక్సియల్ రేస్ అంటే, పెరాక్సియల్ రేస్ అంటే ఏంటి, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాసానా, వెరీ గుడ్, ఆర్ లేదు, ఆర్ మిస్ అయిందమ్మా. ఫర్ పెరాక్సియల్ రేస్ అంటే ఏంటి చూడమ్మా. మనం ఈ లెన్సెస్ గురించి కానీ మిర్రర్స్ గురించి కానీ మాట్లాడుకునేటప్పుడు 2 types ఆఫ్ రేస్ గురించి మాట్లాడుకోవాలమ్మా. అదేంటిది, పెరాక్సియల్ రేస్ అండ్ మార్జినల్ రేస్. ఓకే, మీకు ఇంటర్మీడియట్ సిలబస్లో ఆప్టిక్స్ మీద, రే ఆప్టిక్స్ మీద ప్రాబ్లం ఇచ్చాడు అంటే అది పెరాక్సియల్ రేసే. మార్జినల్ రేస్ అనేది సిలబస్లో లేదు, దాని గురించి మనం మాట్లాడడం కూడా. సో మీ ఇంటర్మీడియట్ సిలబస్లో మనం మాట్లాడుకునేది పెరాక్సియల్ రేస్ గురించే. కానీ పెరాక్సియల్ రేస్ అంటే ఏంటి, పెరాక్సియల్ రేస్ అంటే ఏం లేదమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్కి బాగా దగ్గరగా ఉండే రేస్ అని. ప్రిన్సిపల్ యాక్సిస్కి బాగా దగ్గరగా ఉండే రేస్, వాటిని మనం పెరాక్సియల్ రేస్ అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్కి బాగా దగ్గరగా ఉండే రేస్ని పెరాక్సియల్ రేస్ అంటాం. కొంచెం దూరంగా ఉండే రేస్ని మార్జినల్ రేస్. సింపుల్, ఎక్కువ ఆలోచించకండి దాని గురించి. ఓకేనా, పెరాక్సియల్ రేస్ అంటే ఏంటమ్మా, ప్యారలల్గా ఉండే రేస్ కాదు. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్కి బాగా దగ్గరగా ఉండే రేస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా ఉండేది ఇదే ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇది పోల్ పి అయితే ఇదేమవుతున్నాము, ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఒక డెరివేషన్ చేయాలమ్మా మనం. ఫోకల్ లెంగ్త్ యొక్క డెరివేషన్ చేయాలి. ఓకే, సో ప్రిన్సిపల్ యాక్సిస్కి బాగా దగ్గరగా ఉండే రేస్ని ఏమంటాం, పెరాక్సియల్ రేస్ అంటూ, ఇంకోటి మార్జినల్ రేస్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ చెప్తుంది, గుర్తుపెట్టుకోండమ్మా. మన ఇంటర్మీడియట్ సిలబస్లో మనకి పెరాక్సియల్ రేసే ఉన్నాయి. అంటే మీరు లైట్ రే ఎక్కడ తీసుకున్నా అది పెరాక్సియల్ రేనే. ఓకే, అంటే ఇది దగ్గరగా తీసుకుంటే పెరాక్సియల్ రే, దూరంగా తీసుకుంటే మార్జినల్ రే అని కాదు. ఓకేనా, మీరు ఇక్కడ తీసుకున్న పెరాక్సియల్ రేనే. అంటే మనం డీల్ చేసే మిర్రర్స్ కానీ, తర్వాత లెన్సెస్ కూడా డీల్ చేస్తాం. లెన్సెస్ కానీ వెరీ స్మాల్ అనమాట. నేను పెద్దగా వేస్తున్నా అంతే. ఇంటర్మీడియట్ లెవెల్లో మనం డీల్ చేసే మిర్రర్స్ కానీ లెన్సెస్ కానీ వెరీ స్మాల్. జస్ట్ మనం క్లారిటీ కోసం పెద్దగా వేసుకుంటాం అంతే. నిజానికి ఇవి వెరీ స్మాల్ మిర్రర్స్. ఇంటర్మీడియట్ లెవెల్లో మనం అవే డీల్ చేస్తాం. ఎప్పుడైతే వెరీ స్మాల్ మిర్రర్ అయిందో, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి ఈ చివరి పాయింట్ దగ్గరగానే ఉంటుంది. సో మీరు ఇక్కడ తీసుకున్న ప్యారలల్ రే కానీ ఏదో రే, ఇక్కడ లైట్ రే ఇలా పడింది లేదా ఇలా పడింది అని చెప్తారు కదా. ఓకే, మిర్రర్లో ఎక్కడ పడుతున్న లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగానే ఉంటుంది. సో అది పెరాక్సియల్ రేనే అవుతుంది. మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నది అదే పెరాక్సియల్ రేనే, అది గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు సాధ్యం అవుతుందమ్మా, ఇదిగో మీరు తీసుకున్న మిర్రర్ చిన్న మిర్రర్ అయినప్పుడు. మిర్రర్ చిన్నదే, లెన్స్ మీరు తీసుకున్న లెన్సులు చిన్నవే, ఇంకా రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా చిన్నదే. జనరల్గా 99% అలాగే ఉంటుందమ్మా. 100% అని చెప్పొచ్చు. కొన్నిసార్లు ఐఐటిజేఈలో సొంతంగా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కదా. ఓకే, సో 99% మనకి పెరాక్సియల్ రేస్, 99.99% మనకు వచ్చేది పెరాక్సియల్ రేసే. మార్జినల్ రేస్ అసలు సిలబస్లో లేదు. మార్జినల్ రేస్ అంటే ఏంటమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్కి దూరంగా ఉండే రేస్. సో మనం డీల్ చేసే మిర్రర్ కానీ లెన్సెస్ కానీ వాటికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ తక్కువ ఉంటుంది. అవి కూడా చిన్న లెన్సెస్, చిన్న మిర్రర్స్. ఓకే, సో మనకు వచ్చే రేస్ కూడా ఆటోమేటిక్గా పెరాక్సియల్ రేస్. అది మైండ్లో గుర్తుపెట్టేసుకుంటాము. మైండ్లో అది గుర్తుపెట్టేసుకోండి. ఎప్పుడైతే మనం పెరాక్సియల్ రే అంటున్నామో, ఇక్కడ యాంగిల్, అది పెరాక్సియల్ రే ఏ యాంగిల్లో పడినా యాంగిల్ కూడా వెరీ స్మాల్ అవుతుందమ్మా.
ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కూడా వెరీ వెరీ స్మాల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ చిన్నది అంటున్నా, లెన్సులు చిన్నవే అంటున్నా, రేస్ ఏమో పెరాక్సిల్ రేస్ అంటున్నా, అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవి కూడా ఆటోమేటిక్ ఏమవుతాయి, చిన్నవే అవుతాయి. ఆ తీటా వాల్యూ కూడా చాలా చాలా చిన్నగానే ఉంటుందమ్మా. అవి మన ఇంటర్మీడియట్లో డీల్ చేసేవన్నీ అవే పెరాక్సిల్ రేసే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. సరే, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోవాలి, ఫోకల్ లెంగ్త్ గురించి మాట్లాడుకోవాలి. ఫోకల్ లెంగ్త్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఫోకస్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూడాలమ్మా. ఓకే, ఫోకస్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూడాలి. మీకు తెలుసు కదా ఫోకస్ ఎక్కడ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యారలల్ రే కనుక ఇది నార్మల్ అనుకుందాం, ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా ఒక రే వచ్చింది, అది ఇదిగోండి ఇక్కడ పడింది, సమ్ యాంగిల్లో పడింది, అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర కట్ చేసింది, దాన్నే ఫోకస్ అంటే ఇప్పుడు వరకు చెప్పింది అదే. ఓకే అమ్మా, ఈ పాయింట్ దగ్గర కట్ చేసింది, దాన్నే మనం ఏమంటున్నాం, ఫోకస్ అంటున్నాం. ఫోకస్ కి పోల్ కి మధ్యలో డిస్టెన్స్, ఫోకల్ అంతా ఏంటంటే అమ్మా, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఆఫ్ మిర్రర్. The distance between focus and pole of mirror is called focal length. Is called focal length అనే రాయట్లే, వదిలేసాను. సో ఫోకల్ లెంగ్త్ అంటే డెఫినేషన్ ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఆఫ్ మిర్రర్ అంతే. పోల్ అంటే ఇది సెంటర్ ఆఫ్ ది మిర్రర్, ఫోకస్ అంటే ఇది ప్యారలల్ రే రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడైతే ప్రిన్సిపల్ యాక్సిస్ ని కట్ చేస్తుందో అదే ఫోకస్. ఈ రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్సే మనం ఫోకల్ లెంగ్త్ అంటాం. జనరల్గా ఎఫ్ తో డినోట్ చేస్తుందండి. ఈ ఫోకల్ లెంగ్త్ దేంతో డినోట్ చేస్తామమ్మా, ఎఫ్ తో డినోట్ చేస్తాం. ఫోకల్ లెంగ్త్ని ఎఫ్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎఫ్ ఈక్వల్ టు ఆర్ బై 2. వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అమ్మా. ఇది మనం రెగ్యులర్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో ఈ లెసన్ నుంచి వచ్చే క్వశ్చన్ ఇది. ఓకే, ఈ లెసన్లో 3-4 ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు ఉంటాయి, వాటిలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అలాంటి క్వశ్చన్ ఇది ఒకటి, ఎఫ్ ఈక్వల్ టు ఆర్ బై 2. ఓకేనా, అదే ఇప్పుడు మనం డిరైవ్ చేస్తున్నాం. ఇప్పుడు డిరైవ్ చేస్తాం ఇప్పుడు. ఓకే, ఆ డిరైవ్ చేయడానికి చూడమ్మా, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, సెంటర్ నుంచి ఈ పాయింట్ని మనం పేర్లు పెట్టుకుందాం. మనం దీనికి ఎఫ్ అని పేరు ఉంది, దీనికి సి అని పేరు ఉంది, దీనికి ఆల్రెడీ పి అని పేరు ఉంది, దీనికి ఏం పేరు పెడదాం, ఎం అని పెడదామా, ఎం అని ఒక పేరు పెడదాం. ఓకే, దీనికి ఒక ఎం అనే ఒక పేరు పెట్టాను నేను. ఓకే అమ్మా, సరే ఎం అనే పాయింట్ దగ్గర పడిన తర్వాత ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఎఫ్ అనే ఫోకస్ నుంచి పాస్ అయింది. పోల్ నుంచి ఫోకస్ మధ్యలో ఉండే డిస్టెన్స్నే మనం ఏమంటున్నాం, ఫోకల్ లెంగ్త్ అంటున్నాం. ఆ ఫోకల్ లెంగ్త్ ఎఫ్ ఈక్వల్ టు ఆర్ బై 2 అని మనం ప్రూవ్ చేయాలి. వేర్ ఆర్ ఈస్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటమ్మా, సెంటర్ నుంచి ఏ పాయింట్ అయినా తీసుకోండి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది, ఆర్. అంతే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా ఆర్. క్యాపిటల్ ఆర్ ఇక్కడ రాయనా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్. అలాగే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ అది కూడా క్యాపిటల్ ఆర్. ఇదంతా స్పియర్ కదా. సో ఈ పాయింట్ నుంచి సి నుంచి పీక్ కూడా డిస్టెన్స్ ఏమవుతుంది, క్యాపిటల్ ఆర్. సి నుంచి పీక్ కూడా డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, క్యాపిటల్ ఆర్. ఓకే, మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎఫ్. ఈ డిస్టెన్స్ని నేను ఎక్స్ అనుకుంటా. ఈ డిస్టెన్స్ నేను ఏమనుకుంటున్నా, ఎక్స్. ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎఫ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎక్స్ ఏనా. ఈ డిస్టెన్స్ కనుక ఎక్స్ అనుకోండి, చిన్న డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే ఈ డిస్టెన్స్ ఎఫ్ కావాలి నాకు, ఆర్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఆర్ మైనస్ ఎక్స్, దీన్ని తీసేసా, అదే కదా ఎఫ్. సో ఎఫ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎక్స్ వాల్యూ కనుక్కుంటే చాలు. ఈ ఎక్స్ వాల్యూ ఎంతో కనుక్కుంటే చాలమ్మా, డెరివేషన్ అయిపోయినట్టే. ఓకే, అయితే ఇక్కడ ఒక జనరల్ ఫార్ములా వస్తుంది, ఆ జనరల్ ఫార్ములా నుంచి అప్రాక్సిమేషన్లో ఇది వస్తుందమ్మా. ఓకే, చూడమ్మా, మీకు ఉండే మెటీరియల్స్లో, మీకు కాలేజ్లో ఫాలో అయ్యే జనరల్ మెటీరియల్స్లో ఈ డెరివేషన్ ఉండదు. ఈ డెరివేషన్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ జనరల్ ఫార్ములా వస్తుంది. నేను ముందు చెప్పా కదమ్మా, 99.99% పెరాక్సియల్ రేస్ అని ఇస్తాడు. ఒక 0.01% పెరాక్సియల్ రేస్ కాకుండా వేరే విధంగా అడిగే ఛాన్స్ ఉంది అన్నా కదా. ఆ వేరే విధంగా అడిగే ఛాన్స్ ఉంటే ఏ ఫార్ములా ఉపయోగించాలి అనే దానికోసం ఈ డెరివేషన్ చేస్తున్నా. లేదంటే ఈ డెరివేషన్ కాకుండా సింప్లెస్ట్ డెరివేషన్ కూడా ఉంటుందమ్మా, అది నేను చేయట్లేదు. ఇప్పుడు ఇది చేసిన మార్కులు ఇవ్వాల్సిందే, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఒక జనరల్ ఫార్ములా వస్తుంది, ఆ జనరల్ ఫార్ములా కోసం నేను చేస్తున్నాను ఈ డెరివేషన్. ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ వరకు మీకు అయితే ప్రాబ్లం లేదుగా. మనం కనుక్కోవాల్సింది ఏంటి, జస్ట్ సింపుల్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంతే.
ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి అంతే అమ్మ. ఎక్స్ వాల్యూ కనుక్కుంటే అయిపోయినట్టే. వెరీ వెరీ సింపుల్. చూడండమ్మా, ఈ లైట్ రే తీటా అనే యాంగిల్తో పడింది అనుకుందాం. ఈ లైట్ రే తీటా అనే యాంగిల్తో పడింది అనుకుందాం. ఓకే, అప్పుడు ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది? తీటానే కదా. ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదమ్మా. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫస్ట్ చాప్టర్లో, ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. రే ఆప్టిక్స్ ఫస్ట్ వీడియోలో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి చెప్పుకున్నాం. ఓకే, ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అవుతుందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. సో తీటా అనే యాంగిల్తో పడితే తీటా అనే యాంగిల్ తోటే అది రిఫ్లెక్ట్ కావాలి. ఓకే రైట్. ఇది ఎంత ఏం చేస్తుందంటే ఎక్స్ వాల్యూ కనుక్కుంటాను. ఏం లేదు, సింపుల్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి నేను ఒక నార్మల్ డ్రా చేస్తాను. ఇలాగే ఇది ఒక నార్మల్ 90 degrees. ఎఫ్ అనే పాయింట్ నుంచి ఇలా ఒక నార్మల్ డ్రా చేస్తే దీనికి ఒక పేరు పెడతాయి ఎన్ అని. ఓకే, ఇలా ఒక నార్మల్ డ్రా చేశాను, దీనికి ఒక పేరు పెట్టా. ఏంటో పేరు? ఎన్. చూడమ్మా, ఈ రెండు ప్యారలల్ లైన్స్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ రెండు ప్యారలల్ లైన్స్. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి కదా. ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా తీటా అవ్వాలి కదమ్మా. రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నాయమ్మా. ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. అదే ఇక్కడ అప్లై చేశా. ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ కూడా తీటా. ఇప్పుడు చూడండి, ఈ రెండు యాంగిల్స్ తీటానే. ఇక్కడ చూడండి, రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. ఈ రెండు యాంగిల్స్ తీటానే కాబట్టి వాటి అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి కదా. అంటే సిఎన్ షుడ్ బి ఈక్వల్ టు ఎంఎన్, అంతేనా? సిఎన్ షుడ్ బి ఈక్వల్ టు ఎంఎన్. ఈ ట్రయాంగిల్స్, ఈ రెండు ట్రయాంగిల్స్ నుంచి చూడమ్మా, ఇది తీటా, ఇది కూడా ఈక్వల్ అవుతుంది. ఓకే, దాని గురించి మనం మాట్లాడొద్దు, దీని గురించి మాట్లాడదాం మనం. ఓకే, దీని గురించి మాట్లాడదాం. ఏంటది? సిఎన్ షుడ్ బి ఈక్వల్ టు ఎంఎన్. ఎందుకు? ఈ రెండు యాంగిల్స్ తీటానే, ఈ సైడ్ ఈ రెండింటికి కామన్, రెండు ట్రయాంగిల్కి ఈ సైడ్ కామన్. కాబట్టి ఆటోమేటిక్గా ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే అవ్వాలమ్మా, అవుతుంది కూడా. ఓకే, సో ఈ రెండు ఈక్వల్ డిస్టెన్సే, అమ్మ. అలాంటప్పుడు ఇది r/2 అయితే ఇది కూడా r/2 అవ్వాలి కదా. ఇది టోటల్ డిస్టెన్స్ r అమ్మా. అయితే ఈ రెండు ఈక్వల్ అంటున్నా. ఆ రెండు ఈక్వల్ అంటే ఇది r/2 అయితే ఇది కూడా r/2 అవుతుంది కదా, అంతేనమ్మా. ఓకే, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, సైడ్ ఏమో ఒకటి కామన్గా ఉంది, రెండు యాంగిల్స్ ఈక్వల్. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఈ డిస్టెన్స్ ఈక్వల్ అవ్వాలి. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ తీటా ఇది ఈక్వల్ అవ్వాలి. ఓకే అమ్మా. సో ఈ రెండు ముక్కలు ఈక్వల్ అయినప్పుడు ఈ పెద్ద డిస్టెన్స్ ఏమో 6, సో ఇది r/2 అవుతుంది, ఇది r/2 అవుతుంది. ఫినిష్. ఓకేనా, అయిపోయింది. ఇక్కడతో ఇంక డెరివేషన్ అయిపోయినట్టే. చూడమ్మా, ఇప్పుడు ఈ చిన్ని ట్రయాంగిల్ తీసుకోండి. ఏంటది? సిఎన్ఎఫ్. ఇక్కడ డ్రా చేయనా? ఇదేంటిది? ఇది సి. ఈ డయాగ్రామ్ ఇక్కడ రాస్తున్నాం. సిఎన్ఎఫ్. ఇది 90 degrees. ఇదేంటిది? తీటా. ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? r/2. ఈ డిస్టెన్స్ r/2. ఈ డిస్టెన్స్ ఎంత? ఎక్స్. మన ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. మనం ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ కనుక్కుందామా? ఓకే రైట్. సో దీని నుంచి కాస్ తీటా వాల్యూ ఏమవుతుందమ్మా? కాస్ తీటా అడ్జసెంట్ సైడ్ ఆఫ్ తీటా డివైడెడ్ బై హైపోటెన్యూస్. ఇది హైపోటెన్యూస్ అమ్మా. సిఎఫ్ అనేది హైపోటెన్యూస్. ఓకేనా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది దీంట్లో సిఎఫ్ అనేది హైపోటెన్యూస్. కాబట్టి కాస్ తీటా ఈక్వల్ టు ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ ఆఫ్ తీటా డివైడెడ్ బై హైపోటెన్యూస్. అంటే r/2 డివైడెడ్ బై ఎక్స్, అంటే r/2x. అంతే కదా. ఎక్స్ ఇటు తీసుకురా. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? r/2 కాస్ తీటా. నేను r/2 కాస్ తీటా, 1/cos తీటా అని సీకెంట్ తీటా అని రాయొచ్చా? 1/cos తీటా అని ఏమని రాయొచ్చమ్మా? సీకెంట్ తీటా అని రాయొచ్చా? దేర్ఫోర్ ఇది r/2 సీకెంట్ తీటా అవుతుంది కదా. ఈ ఎక్స్ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఎక్స్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. అప్పుడు ఫోకస్ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? r మైనస్ r/2 సీకెంట్ తీటా. ఇది జనరల్ ఫార్ములా అమ్మా. ఏం ఫార్ములా ఇది? జనరల్ ఫార్ములా. ఓకే, కనబడుతుందమ్మా? రైట్. ఎఫ్ ఈక్వల్ టు r మైనస్ r/2 సీకెంట్ తీటా. ఇది జనరల్ ఫార్ములా. మీకు పెరాక్సియల్ మార్జినల్ రేస్ అని మెన్షన్ చేశాడు, లేదంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి దూరంగా ఉంది రే అని మెన్షన్ చేశాడు అనుకోండి, మీరు ఈ ఫార్ములా ఉపయోగించాలి ఫోకస్కి. ఓకే, ఫోకస్కి ఈ ఫార్ములా ఉపయోగించాలమ్మా. అర్థమవుతుందా? రైట్.
సరే మనం ప్రూవ్ చేయాల్సింది అంటే ఎఫ్ ఈక్వల్ టు r/2 అని ప్రూవ్ చేయాలి. దానికి ఏం లేదమ్మా, పెరాక్సియల్ రేస్ కనుక అయితే పెరాక్సియల్ రేస్ ఎలా ఉంటాయమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్ కి బాగా దగ్గరగా ఉంటాయి. మనకి ఇచ్చిన మిర్రర్స్ చాలా చిన్నవి. ఓకే, కాబట్టి ఈ ఏంటి ఇన్సిడెంట్ అవుతున్న యాంగిల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే థీటా వాల్యూ ఈస్ వెరీ స్మాల్. సో ఇది అదే రాస్తాం ఇక్కడ. ఫర్ పెరాక్సియల్ రేస్ థీటా ఈస్ వెరీ స్మాల్. కాబట్టి సైన్ థీటా కాదు, సీకెంట్ థీటా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 1. పెరాక్సియల్ రేస్ కి థీటా అనేది వెరీ స్మాల్ అమ్మా. థీటా చాలా చిన్నదైనప్పుడు కాస్ థీటా వాల్యూ 1 అవుతుంది. థీటా చాలా చిన్నదంటే ఆల్మోస్ట్ 0. కాస్ 0 ఎంత 1. కాస్ 0 1 అంటే సీకెంట్ 0 కూడా 1 కదమ్మా. సో థీటా వాల్యూ చాలా చిన్నది. ఎందుకు? ఇది పెరాక్సియల్ రేస్ కాబట్టి. ఓకే, పెరాక్సియల్ రేస్ అయినప్పుడు సీకెంట్ థీటా వాల్యూ 1 అవుతుంది కదా. సీకెంట్ 0 1, కాస్ 0 1, సీకెంట్ 0 నియర్లీ ఈక్వల్ టు 1 అని పెడతాం. అంటే ఆల్మోస్ట్ 1 అమ్మా. ఓకే, థీటా వాల్యూ 0కి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి కాస్ థీటా వాల్యూ కానీ సీకెంట్ థీటా వాల్యూ కానీ ఏమవుతుంది, ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 1. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా, ఎఫ్ ఈక్వల్ టు r/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు r/2. ఓకే, సో ఎఫ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, r/2 లేదా r ఈక్వల్ టు 2f. క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చమ్మా. ప్రూవ్ దట్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ హాఫ్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. అప్పుడు కాన్వెక్స్ మిర్రర్ కూడా చేయొచ్చు, అవసరం లేదు. కాన్వెక్స్ మిర్రర్ కూడా సేమ్ చేయొచ్చాం ఇలాగే. మీరు ట్రై చేయండి, నేనేం చేయట్లేదు, వదిలేస్తున్నా. ఓకేనా? సో చూడమ్మా, క్వశ్చన్ ఎలా అడగొచ్చు. ప్రూవ్ దట్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ లేదా ఫోకస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్, ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్. లేదా అలా అడగొచ్చు, ప్రూవ్ దట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ డబుల్ ది ఫోకల్ లెంగ్త్. ఎఫ్ అంటే ఏంటమ్మా ఇక్కడ ఫోకల్ లెంగ్త్ అంటే ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఆఫ్ మిర్రర్. క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చు, ఎలా ఇచ్చినా ఇంతే. డెరివేషన్ ఇదే. ఇది మీకు సింపుల్గా అనిపిస్తే ఇది ఫాలో అవ్వండి, లేదంటే మీ మెటీరియల్లో మోస్ట్ వెరీ ఈజీ డెరివేషన్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకే, ఇది ఎందుకు చెప్పా అంటే ఐఐటీల్లో ఈ ఫార్ములా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇస్తారని కాదు, 99.99% ఎఫ్ ఈక్వల్ టు r/2 మీదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ పొరపాటున అది మార్జినల్ రేస్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి, r/2 సీకెంట్ థీటా. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా, మనం సైన్ కన్వెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్. ఓకేనా? దేని గురించి? సైన్ కన్వెన్షన్స్ అంటే ఏంటో చూడమ్మా. మిర్రర్ కానీ లెన్స్ కానీ అన్నిటిలోనే ఉపయోగపడుతుంది ఇది. ఓకే, ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. ముందే రాసామమ్మా కొంచెం టైం సేవ్ చేసుకోవడానికి. ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. ఓకేనా? కాన్కేవ్ కాన్వెక్స్ ఏదైనా తీసుకోవచ్చు. కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం, ఇది పోల్. ఈ మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ ఎక్కడో పెడతాము, దానికి సంబంధించిన ఇమేజ్ ఎక్కడో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో చూస్తాం అది ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటని. ఓకే, ఆ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ ఇమేజ్ డిస్టెన్స్ కానీ మనం ఎక్కడి నుంచి మెజర్ చేయాలమ్మా? పోల్ నుంచే. ఏ డిస్టెన్స్ అయినా, ఫోకస్ కానీ ఫోకల్ లెంగ్త్ కానీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ ఇమేజ్ డిస్టెన్స్ కానీ మనం ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? పోల్. ఫస్ట్ పాయింట్ అదే. ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? పోల్ నుంచే, సెంటర్ నుంచి కాదు. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఎక్కడి నుంచి మెజర్ చేయాలమ్మా మనం? పోల్ నుంచి. ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. సెకండ్ పాయింట్ చూడండి, ది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్. అంటే డిస్టెన్స్ మెజర్డ్ అలాంగ్ ఇన్సిడెంట్ రే ఈజ్ పాజిటివ్ అండ్ ఆపోజిట్ టు ఇన్సిడెంట్ రే ఈజ్ నెగిటివ్. అంటే ఏంటో చూడమ్మా ఒకసారి. సపోజ్ చూడమ్మా, దీనికి ఫోకస్ ఎక్కడ ఉంటుందమ్మా? ఒక లైట్ రే, ఇదిగోండి ఇది ఇన్సిడెంట్ లైట్ రే, ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఇదే కదా ఫోకస్. ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ అమ్మా. ఇదేం మిర్రర్? ఇది కాన్కేవ్ మిర్రర్. ఒక ఇన్సిడెంట్ రే ఇలా వచ్చింది, అది రిఫ్లెక్ట్ అయ్యి ఇదిగోండి ఇక్కడ ఎక్కడో మీట్ అయింది, దాన్నే మనం ఫోకస్ అంటున్నాం. ఇప్పుడు నాకు ఫోకల్ లెంగ్త్ కావాలి ఎఫ్.
ఫోకల్ లెంగ్త్ ఎఫ్ కావాలి. ఫోకల్ లెంగ్త్ ఎక్కడి నుంచి మెజర్ చేయాలన్నా ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్ నుంచి మెజర్ చేస్తున్నా. పోల్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ మెజర్ చేస్తున్నా. పిఎఫ్ ఈక్వల్ టు ఏమని పెట్టా? ఎఫ్. పి నుంచి ఎఫ్కి డిస్టెన్స్ అమ్మ పిఎఫ్ ఎంతది? ఎఫ్. సెకండ్ పాయింట్ ఏంటి చూడండి అమ్మా, ది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఇస్ టేకెన్ యాజ్ పాజిటివ్. ఈ డైరెక్షన్ పాజిటివ్ అంటే డిస్టెన్సెస్ మెజర్డ్ అలాంగ్ ది ఇన్సిడెంట్ రే ఇస్ పాజిటివ్ అండ్ ఆపోజిట్ టు ఇన్సిడెంట్ రే ఇస్ నెగిటివ్. ఇప్పుడు నేను డిస్టెన్స్ అలాంగ్ ది ఇన్సిడెంట్ రే మెజర్ చేశానా, ఆపోజిట్ టు ఇన్సిడెంట్ రే మెజర్ చేశానా? చూడమ్మా, డిస్టెన్స్ ఎక్కడి నుంచి మెజర్ చేశా? పోల్ నుంచి ఫోకస్కి, అంటే ఈ డైరెక్షన్లో డిస్టెన్స్ మెజర్ చేశా. ఓకే, పోల్ నుంచి ఫోకస్కి మెజర్ చేశామా డిస్టెన్స్ ఈ డైరెక్షన్లో. కనబడుతున్నాం ఇది? పోల్ నుంచి ఫోకస్కి డిస్టెన్స్ మెజర్ చేశాను నేను ఇలాగా. పోల్ నుంచి ఇన్సిడెంట్ రే ఇటు ఉంది, అంటే నేను ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్లో డిస్టెన్స్ మెజర్ చేశా. కాబట్టి అది ఏమవ్వాలి? ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఏమవ్వాలమ్మా? నెగిటివ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను మైనస్ పెడతాను. ఓకే, సో కాన్కేవ్ మిర్రర్లో ఫోకస్ ఏంటమ్మా? ఫోకస్ ఇన్ లేదా ఫోకల్ లెంగ్త్, ఫోకస్ కాదు ఇది, ఫోకల్ లెంగ్త్ ఇన్ కాన్కేవ్ మిర్రర్ ఏమొచ్చింది మనకి? నెగిటివ్ ఫోకల్ లెంగ్త్ అమ్మా. కాన్కేవ్ మిర్రర్లో నెగిటివ్ ఫోకల్ లెంగ్త్ వచ్చింది. అదే కాన్వెక్స్ మిర్రర్ అయితే అది కూడా రాద్దామా? పాజ్ చేసి రాసుకోండి. 1 2 3 4 5. ఓకే, అదే కాన్వెక్స్ మిర్రర్ అయితే పాజిటివ్ వస్తుంది. చూడండి, కాన్వెక్స్ మిర్రర్ అయితే ఏమొస్తుందమ్మా? పాజిటివ్. కాన్వెక్స్ మిర్రర్ అంటే ఇలాగే తీసుకుందాం, అస్తమానం అలా ఎందుకమ్మా? కాన్వెక్స్ మిర్రర్ కదా, అంటే లోపల ఉంటుంది షైనింగ్ కాదు, నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లోపల ఉంటుంది. ఇదిగోండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. దీని ఫోకస్ ఎక్కడ ఉంటుందమ్మా? ఫోకస్ ఎక్కడ ఉంటుంది? చూడండి, లైట్ రైట్ రాదు, ఇటు వచ్చి ఇక్కడ పడితే ఏమవుతుంది? అది రిఫ్లెక్ట్ కాదు, ఎందుకంటే ఇది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో లైట్ రే ఇటు నుంచి రావాలి. ఇలా పడింది, ఇదిగోండి ఇది నార్మల్. ఓకే, పడిన తర్వాత ఏమవుతుంది? ఇది ఇలా రిఫ్లెక్ట్ అయింది. లైట్ రే ఇలా వచ్చిందమ్మా, ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఇంకో లైట్ రే ఇలా వచ్చి ఇలా పడింది, అది ఇలా రిఫ్లెక్ట్ అయింది అనుకుందాం. ఈ రెండు లైట్ రేస్ ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, దాన్ని మనం ఏమంటాం? ఫోకస్ అంటాం. అదే కదమ్మా కాన్వెక్స్ మిర్రర్లో, అదే కదా ఫోకస్. ఇది ఫోకల్ లెంగ్త్ అవుతుంది, ఇది పోల్ ఇది. సో పిఎఫ్ ఈక్వల్ టు ఎఫ్. డిస్టెన్స్ ఎలా మెజర్ చేసాం చూడండి. ఇన్సిడెంట్ రే ఇటు ఉంది, ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ మనం కావాలని ఇలా తీసుకున్నాం. ఇలా అయినా తీసుకోవచ్చు, కాన్వెక్స్ లెన్స్ ఇలా అయినా తీసుకుని డ్రా చేయొచ్చు, బట్ మీకు ఒక క్లారిటీ రావడం కోసం ఇలా తీసుకున్నా. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇలా ఉంది, డిస్టెన్స్ ఎటు మెజర్ చేసాం? పి నుంచి ఎఫ్కే. సో ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇలాగే ఉంది, డిస్టెన్స్ మెజర్మెంట్ కూడా ఇలాగే ఉంది, రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి పాజిటివ్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తే నెగిటివ్, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తే పాజిటివ్ అని మీరు వినుంటే కనుక తప్పమ్మ. ఓకే, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో మెజర్ చేస్తే నెగిటివ్, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో మెజర్ చేస్తే పాజిటివ్ అని కనుక మీరు వినుంటే లేదా మీరు అలా అర్థం చేసుకుని ఉంటే అది బ్లండర్ మిస్టేక్ అది. ఓకేనా? సో పాజిటివ్ డైరెక్షన్ అంటే ఏంటమ్మా? ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే కాదు, ఇన్సిడెంట్ రే వెళ్తున్న డైరెక్షన్ పాజిటివ్. ఇన్సిడెంట్ రే ఇలాగే ఉంది, ఈ కేసులో డిస్టెన్స్ కూడా ఇలాగే మెజర్ చేశా కాబట్టి ఫోకస్ కూడా పాజిటివ్గా వస్తుంది. సో కాన్వెక్స్ మిర్రర్కి ఏముంటుందమ్మా? పాజిటివ్ ఫోకస్ ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్కి ఏముంటుంది? పాజిటివ్ ఫోకస్. కాన్వెక్స్ మిర్రర్కి పాజిటివ్ ఫోకస్ ఉంటుంది. ఓకే అమ్మా, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అయితే నెగిటివ్, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అయితే పాజిటివ్ కాదు. పాజిటివ్ డైరెక్షన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఇన్సిడెంట్ రే డైరెక్షన్, ఆ డైరెక్షన్లో డిస్టెన్స్ మెజర్ చేస్తుంటే డిస్టెన్స్ అన్ని ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? పోల్స్ నుంచి మెజర్ చేయాలి. డిస్టెన్స్లన్నీ పోల్ నుంచే మెజర్ చేయాలి. ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో మెజర్ చేస్తే పాజిటివ్, ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తే నెగిటివ్. ఓకే, సరే అమ్మా. ఇంకా హైట్ మెజర్డ్ అబౌవ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ పాజిటివ్. ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ హైట్ మెజర్ చేయాల్సి వస్తుంది. ఇలా మెజర్ చేస్తే పాజిటివ్. ఒకవేళ ఎలా ఉందనుకోండి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుందిలే కాన్వెక్స్ మిర్రర్. ఓకే, ఆబ్జెక్ట్ ఇలా మెజర్ చేస్తే పాజిటివ్,
అలా కాకుండా ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి నెగిటివ్. కొన్నిసార్లు ఇమేజ్ ఇన్వర్టెడ్గా ఫామ్ అవ్వచ్చు. ఒకవేళ ఇమేజ్ ఇలా ఫామ్ అయింది అనుకోండి, ఇదేమవుతుంది, నెగిటివ్ హైట్ అవుతుంది. ఇలా ఫామ్ అయితే పాజిటివ్ హైట్ అవుతుంది. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి పైకి మెజర్ చేస్తున్నారు అనుకోండి హైట్ పాజిటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కిందకి మెజర్ చేస్తుంటే ఏమవుతుంది, నెగిటివ్. ఓకే అమ్మా, ఇది సైన్ కన్వెన్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కనుక మీరు తప్పుగా అర్థం చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ నెగిటివ్లోను పాజిటివ్లోను తేడా వస్తుంది, ఆన్సర్లు కూడా తప్పు వస్తాయి. ఓకేనా? సో జాగ్రత్తగా అర్థం చేసుకుని రాయండి. ఒకవేళ అర్థం కాకపోతే రివైండ్ చేసి మళ్ళీ చూడండి అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సైన్ కన్వెన్షన్. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి. ఇంకా లాస్ట్ టాపిక్ అమ్మా, చూడండి, ఫోకల్ ప్లేన్. ఫోకల్ ప్లేన్ అంటే ఏంటి చూడమ్మా. ఫోకస్ అంటే ఏంటమ్మా, ప్యారలల్గా వస్తున్న లైట్ రేస్ ఎవరికి, ప్రిన్సిపల్ యాక్సిస్కి. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్న లైట్ రేస్ ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్న లైట్ రేస్ ఏదో ఒక పాయింట్ దగ్గర ఎక్కడ మీట్ అవుతాయి, ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే. ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దాన్ని మనం ఫోకస్ అంటాం. నేను ఇక్కడ ఫోకల్ ప్లేన్ గురించి మాట్లాడుతున్నాను, ఫోకస్ గురించి కాదు. ఫోకస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్న రేస్ ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్ కూడా ఎక్కడ ఉంటుందమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఉంటుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏదో ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, లేదా ఆ కామన్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అది మనం కనుక కాన్వెక్స్ మిర్రర్ కనుక తీసుకుంటే ఒక కామన్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. దాన్నే మనం ఏమంటాం అమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. దాన్నే మనం ఏమంటాం, ఫోకస్ అంటాం. అయితే నేను ఇక్కడ ఫోకల్ ప్లేన్ గురించి మాట్లాడుతున్నా. దేని గురించి మాట్లాడుతున్నా అమ్మా, ఫోకల్ ప్లేన్. ఫోకల్ ప్లేన్ అంటే ఏంటో చూడండి అమ్మా. ఇది ఫోకస్, ఇక్కడ ఎక్కడో ఫోకస్ ఉందనుకుందాం. ఫోకల్ ప్లేన్ అంటే ఒక రెండు ప్యారలల్ రేస్ తీసుకోండి. రెండు ప్యారలల్ రేస్ తీసుకోండి. ఆ ప్యారలల్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గానే అంటలే, సింపుల్గా ఏమన్నా రెండు ప్యారలల్ లైట్ రేస్ తీసుకోండి. రెండు ప్యారలల్ లైట్ రేస్ ఎలా తీసుకుందాం, ఇలా తీసుకుందామా, ఇలా తీసుకుందాం. రెండు ప్యారలల్ లైట్ రేస్ ఎలా వచ్చినాయి అమ్మా. ఓకే, ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో ఇలా డ్రా చేస్తే, ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి. అంతేనా? ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి. అరే తప్పు చేసినట్టు, స్ట్రైట్ లైన్ చేద్దాం. ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయిన ఇది ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. అంతేనమ్మా? రిఫ్లెక్ట్ అయిన ఇది ఏం జరుగుతుంది, ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఏంటివి, ప్యారలల్ రేస్. ఇంకో సెట్ ఆఫ్ ప్యారలల్ రేస్ తీసుకోండి. ఎలా తీసుకుందాం, ఎలా తీసుకోవచ్చు. ఇంకో సెట్ ఆఫ్ ప్యారలల్ రేస్ తీసుకోండి. ఇవి కూడా ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అవుతుందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కూడా అంతే. ఇదన్నీ కలిపి ఇక్కడెక్కడో ఏదో పాయింట్ దగ్గర మీట్ అయింది. ఓకే అమ్మా, ఇలాగా బోల్డ్ అన్ని ప్యారలల్ సెట్ ఆఫ్ ప్యారలల్ రేస్ మనం తీసుకోవచ్చు. ఆ బోల్డ్ అన్ని సెట్ ఆఫ్ ప్యారలల్ రేస్ ఇదిగోండి ఏదో ఒక పాయింట్ దగ్గర ఇలా మీట్ అవుతూ ఉంటాయి అన్ని చోట్ల. అవన్నీ ఎక్కడ మీట్ అవుతాయంటే చూడండి అమ్మా, ఈ పాయింట్స్ అన్ని ఎక్కడ మీట్ అవుతాయంటే చూడండి, జాగ్రత్త చూడండి. బ్లూ పెన్తో డ్రా చేస్తాను కొంచెం. ఈ పాయింట్స్ అన్ని ఎక్కడ మీట్ అవుతాయంటే ఫోకస్ నుంచి ఒక ప్లేన్ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి అమ్మా. ఈ పాయింట్స్ అన్ని ఎక్కడ మీట్ అవుతాయంటే చూడండి అమ్మా, నోట్స్. ఇది ఫోకస్ కదా. ఈ ఫోకస్ దగ్గర నేను ఒక ప్లేన్ ఇలా కట్ చేసుకుంటూ ఇలా పెట్టాను అనుకోండి, అంటే ఇలా పర్పెండిక్యులర్గా. ఈ ఫోకస్ దగ్గర నేను ఇలా ప్లేన్ ఇలా పెట్టా, అంటే ఒక ప్లేన్ ఇలా కట్ చేశాను అనుకోండి, అన్నీ కూడా ఈ ప్లేన్ మీద ఫోకస్ అవుతాయి. డిఫరెంట్ డిఫరెంట్ స్పాట్స్ దగ్గర ఫోకస్ అవుతాయి. చూడమ్మా, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఫోకస్ అవుతాయి. ఓకే, ఇది ఫోకల్ ప్లేన్ అమ్మా. ఈ అన్ని రేస్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ రేస్ చూడమ్మా. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇది సింగిల్ లైన్ కాదు కదా, ఇదేంటిది మిర్రర్ అంటే ఇలా ఉంటుంది. ప్యారలల్ రేస్ ఇలా వచ్చి ఒకటి ఇక్కడ పడవచ్చు, రెండు ప్యారలల్ రేస్ ఒకటి ఇక్కడ పడవచ్చు. ఇలా డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్యారలల్ రేస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్యారలల్ రేస్ అన్ని మీట్ అయ్యి డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మీట్ అవుతూ ఉంటాయి. ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒక ప్లేన్లో ఉంటాయమ్మా. ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒక ప్లేన్లో ఉంటాయి. ఓకే, ఇటువంటి ప్లేన్లో, ఓకే, ఒక ప్లేన్లో ఉంటాయి. ఆ ప్లేన్ ఫోకస్ని కట్ చేస్తుంది అనమాట.
ఈ విధంగా. ఓకే అమ్మా, ఇదంతా ఒక ప్లేన్. ఆ ప్లేన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుందమ్మా? ఫోకస్ నుంచే పాస్ అవుతుంది. ఆ ప్లేన్ ఫోకస్ నుంచే పాస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏర్పాటు చేసిన పాయింట్స్ అన్నీ ఇదిగోండి, అంటే 3 డైమెన్షనల్లో ఊహించుకోండి అమ్మ. ఇవన్నీ 3 డైమెన్షనల్లో ఊహించుకోండి. ఇప్పుడు నేను డ్రా చేసిన ప్లేన్ యాక్చువల్గా ఇలా వంకరగా లేదు. ఎలా ఉంది అది? ఇలా ఉంటుంది. ఓకే, ఆ ప్లేన్ మీద అవి ఏమవుతాయి? ఆ ప్లేన్ మీద ఏమేమవుతాయమ్మా? అవి ఫోకస్ అవుతాయి. ఆ ప్లేన్ మీద మీట్ అవుతాయి. అర్థమవుతుందమ్మా? అలా మీట్ అయిన పాయింట్స్ అన్నీ ఒక ప్లేన్ మీద ఉంటే దాన్నే మనం ఏమంటాం? ఫోకల్ ప్లేన్ అంటాం. ఓకే, సో డెఫినేషన్ ఎవరు రాస్తారు? parallel light rays when fall on the reflecting surface of concave mirror. రాయనమ్మా, ప్యారలల్ లైట్ రేస్ అంటున్నా. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్ళే లైట్ రేస్ అంటున్నా. సింపుల్ గా ప్యారలల్ లైట్ రేస్ when fall on reflecting surface of concave mirror, okay, they meet at a common plane. Okay, a set of parallel rays, they meet at a common plane called focal plane. ఓకే అమ్మా, రఫ్గా డెఫినేషన్ ఇది. మీకు ఎగ్జాక్ట్ డెఫినేషన్ కావాలంటే ఏంటో చూడండి అమ్మా. ప్యారలల్ రేస్ ఏమవుతాయమ్మా? ఆఫ్టర్ రిఫ్లెక్షన్, ప్యారలల్ రేస్ when fall on reflecting surface of concave mirror, they meet at a common plane called focal plane. టూ రేస్ ఒక్కొక్క కామన్ పాయింట్ దగ్గర మీట్ అవుతూ ఉంటాయి ప్యారలల్ రేస్. అవన్నీ ఎక్కడ ఉంటాయమ్మా? ఒక పర్టికులర్ ప్లేన్లో అవి మీట్ అవుతూ ఉంటాయి. దాన్నే మనం ఫోకల్ ప్లేన్ అంటాం. ఓకే, అదే మీరు కాన్వెక్స్ మిర్రర్కి రాయాలనుకోండి. కాన్వెక్స్ మిర్రర్ అంటే షైనింగ్ లోపల ఉంటుంది, సిల్వర్ కోటింగ్ లోపల ఉంటుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బయట ఉంటుంది. అవన్నీ డైవర్జ్ అవుతాయమ్మా. ఓకే, దీని మీద డ్రా చేయొచ్చు, అయితే నేను మళ్ళీ డ్రా చేయట్లేదు అది. సో కాన్వెక్స్ మిర్రర్కి ఏమవుతుందమ్మా? ఇలా ఒక లైట్ రే వస్తుంది, దీని మీద పడుతుంది, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా వస్తుంది, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా డైవర్జ్ అవుతున్న లైట్ రేస్ ఉంటాయి కదా మా కాన్వెక్స్ మిర్రర్లో. లైట్ రేస్ డైవర్జ్ అవుతాయి రిఫ్లెక్షన్ తర్వాత. ఓకే, ఫోకస్లో చూసారు కదా, అలాగే ఇప్పుడు కూడా డైవర్జ్ అవుతున్నాయి. ఆ డైవర్జ్ అవుతున్న లైట్ రేస్ అన్ని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఏదో ఒక పర్టికులర్ ప్లేన్లో అవి మీట్ అవుతున్నట్టు అనిపిస్తాయి. డిఫరెంట్ పాయింట్స్లోనే మీట్ అవుతాయి, కానీ ఆ పాయింట్స్ అన్నీ ఒకటే ప్లేన్లో ఉంటాయి. దాన్నే మనం ఏమంటామమ్మా? ఫోకల్ ప్లేన్. ఓకే, దాన్నే మనం ఏమంటాం? ఫోకల్ ప్లేన్. ఇది ఎవరికది? కాన్వెక్స్ మిర్రర్కి. దాన్నే మనం ఫోకల్ ప్లేన్ అంటుంది. ఎవరికమ్మది? కాన్వెక్స్ మిర్రర్కి. అది మీరు అజ్యూమ్ చేసుకోండి, లేదంటే మీరు సరదాగా డ్రా చేస్తా అంటే డ్రా చేయండి, ప్రాబ్లం లేదమ్మా. ఓకేనా? సో ఇక్కడతో ఆపుతున్నాను, ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నామ్మా. ఓకే, నెక్స్ట్ మనం ఇమేజ్ ఫార్మేషన్ బై స్పెరికల్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్ ఎలా ఇమేజెస్ ఫామ్ చేస్తుంది, కాన్వెక్స్ మిర్రర్ ఎలా ఇమేజెస్ ఫామ్ చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనమ్మా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.